హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో మనం మ్యాప్ కలెక్షన్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఒకవేళ మీరు సెట్ కలెక్షన్ ఇంటర్ఫేస్ వీడియో చూసుంటే గనక ఇది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోయినా సరే దానికి దీనికి లింక్ ఏం లేదు. ఏం సంబంధం ఉండదు. కాకపోతే కొంచెం దానికి దీనికి సిమిలారిటీస్ ఉంటాయి. సో, మీకు కొంచెం ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు అది చూడలేదు, ఇది చూస్తున్నారు. దీని తర్వాత సెట్ వీడియో చూసారనుకో మీకు అది ఈజీగా అనిపిస్తది. ఓకేనా? ఏది చూసినా ఓకే, చూడకపోయినా ఓకే. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ మ్యాప్ అనేది ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడనే కాదు, మీరు ఎక్కడన్నా గూగుల్‌లో సెర్చ్ చేసినా, మీరు ఎక్కడ క్లాసెస్ విన్నా సరే మీకెప్పుడు కూడా ఈ కలెక్షన్ హైరార్కీ చార్ట్‌లో మ్యాప్ అనేది కనిపించదు. దానికంటూ ఒక సెపరేట్ చార్ట్ ఉంటది. రైట్. ఎందుకురా అంటే కలెక్షన్‌లో ఉండే థింగ్స్ ఎన్నున్నాయో చూసారు. ఈ థింగ్స్ అన్నీ కూడా దే విల్ స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే దాని అర్థం ఏంట్రా అంటే సింగిల్ వాల్యూ‌నే స్టోర్ చేసుకుంటాయి. 1 మినిట్. ఓకే. ఏం లేదు, ఛార్జింగ్ అయిపోయింది. సో, ఓకే. లెట్స్ స్టార్ట్. సో, మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా! ఒరేయ్! నేను ఇలా చూస్తుంటే ఎక్కడో చూసి చెప్తాను అనుకోకండి. నేను కనెక్ట్ చేసిన ఐప్యాడ్ నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది మీకు కనబడుతుందా లేదా అని చెప్పి అడ్జస్ట్ చేస్తున్నా అంతే. ఓకే. లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో, ఈ కలెక్షన్ చార్ట్‌లో ఎప్పుడు కూడా మీకు మ్యాప్ కలెక్షన్ అనేది కనబడదు. ఎందుకురా అంటే ఈ కలెక్షన్ పార్ట్‌లో ఉన్న లిస్ట్ గానివ్వండి, క్యూ గానివ్వండి, సెట్ గానివ్వండి, ఈ థింగ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయో తెలుసా? దే విల్ స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే అర్థం ఏంటంటే సింగిల్ వాల్యూస్ ఉన్న వాటిని స్టోర్ చేసుకుంటాయి. లేదా ఒక సింగిల్ క్లాస్ ఆబ్జెక్ట్‌ని గాని ఇలా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ లాంటిది స్టోర్ చేసుకుంటది. లైక్ ఒక సింగిల్ వాల్యూ ఉన్న థింగ్ లాంటిది స్టోర్ చేసుకుంటే ఇందులో ఉన్న థింగ్స్ అన్నీ కూడా. లైక్ ఏ డాట్ యాడ్ ఆఫ్ 1 అని చెప్పి ఒక వాల్యూ యాడ్ చేయొచ్చు. లేదా 2 అని చెప్పి, లేకపోతే ఒక నేమ్ యాడ్ చేసి అందులో స్టోర్ చేయొచ్చు లిస్ట్‌లో. రైట్. బట్ మీరు మ్యాప్‌కొచ్చేసరికి మ్యాప్ అనేది ఎప్పుడు ఒక సింగిల్ ఎలిమెంట్ లాంటిదని స్టోర్ చేసుకోదు. ఇట్ విల్ స్టోర్ ఒక వాల్యూ యాడ్ చేస్తున్నామనుకో దానికి సంబంధించిన కీ ఉంటదనమాట. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే మీరు కంపెనీలో జాబ్‌కి జాయిన్ అయ్యారనుకో, లేదా మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యారనుకో, మీకు ఖచ్చితంగా కాలేజ్‌లో ఒక ఐడీ ఉంటుంది. అండ్ ఎవ్రీ పర్టిక్యులర్ స్టూడెంట్ ఐడీకి ఒక స్టూడెంట్ ఉంటాడు కదా! ఆ స్టూడెంటే ఇక్కడ వాల్యూ అనుకోండి. వాడి నేమ్ ఉంటది కదా! ఇవే వాల్యూస్ అనుకోండి. సో, సింపుల్‌గా చెప్పాలంటే మ్యాప్‌లో మనం కీ వాల్యూ పేర్ స్టోర్ చేయగలుగుతాము. అందువలన మనకి ఇందులో ఉన్న థింగ్స్ ఏవి కూడా దీంట్లో హెల్ప్ అవ్వవు. దట్స్ వై ఇది అసలు ఈ కలెక్షన్ అనే ఇంటర్ఫేస్‌ని గాని, ఇటరబుల్ అనే ఇంటర్ఫేస్‌ని గాని అసలు ఈ ఎంటైర్ కలెక్షన్ దానికి సంబంధం ఉండదు. దీనికంటూ ఎప్పుడు సెపరేట్ ఫ్లో చార్ట్ ఉంటది. సెపరేట్ చార్ట్ ఉంటది కంప్లీట్‌గా. సో, ఎవరైనా ఎప్పుడైనా అడిగితే ఎందుకు లేదు? వై మ్యాప్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కలెక్షన్ చార్ట్ అని అడిగితే గనక సింపుల్‌గా ఏం చెప్పాలంటే కలెక్షన్ ఈస్ ఏ ఐ మీన్ ఈ కలెక్షన్ అనేది ఏంట్రా అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్. ఇది ఎలిమెంట్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటది. కానీ మ్యాప్ అనేది ఏంట్రా అంటే మీకు గుర్తు రావాల్సిన థింగ్ ఏంటో తెలుసా? ఒకటే సింగిల్ థింగ్. కీ వాల్యూ పెయిర్స్. మ్యాప్ ఈస్ ఆల్ అబౌట్ స్టోరింగ్ కీ వాల్యూ పెయిర్స్. ఓకే. అంతే. సో ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం కంప్లీట్‌గా మ్యాప్ పార్ట్‌లోకి వచ్చేద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ నీకు తెలియకపోయినా తెలిసినా వి డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఓకేనా? లెట్స్ కమ్ టు ద మ్యాప్. సో, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ థింగ్స్ అన్ని చూసి భయపడకండి. ఇట్స్ వెరీ ఈజీ. మనం జస్ట్ ఈ 3 క్లాసెస్ గురించి నేర్చుకుంటాం. ఈ 3 కూడా ఇంటర్‌ఫేసెస్ అంతే. ఏముండదు. చెప్తాను చూడండి. సో, మనకు టాప్‌లో ఏముంది అన్నిట్లికన్నా? మ్యాప్ ఉంది. మ్యాప్ ఈస్ అన్ ఇంటర్‌ఫేస్. ఒక కలెక్షన్ ఇంటర్‌ఫేస్ ఉంది. ఓకేనా? సో, దాన్ని ఎందుకు ఎక్స్‌టెండ్ చేస్తున్నారంటే దీస్ ఆల్ వాంట్ టు స్టోర్ ద టైప్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. హాష్ మ్యాప్ కూడా నేను కూడా కీ వాల్యూ పేర్స్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. లింక్డ్ హాష్ మ్యాప్ కూడా అంటుందన్నమాట. నేను కూడా ఇలాంటి వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ట్రీ మ్యాప్ కూడా అలాగే అంటుంది. కాకపోతే హాష్ మ్యాప్ ఏమో డైరెక్ట్‌గా మ్యాప్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మ్యాప్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఇంటర్‌ఫేస్. ఓకేనా? ఆ ఇంటర్‌ఫేస్‌లో నువ్వు గనక మ్యాప్‌లా అవ్వాలి అనుకుంటే గనక నేను కొన్ని అన్‌డిఫైన్డ్ మెథడ్స్ నా దాంట్లో పెడతాను. ఆ మెథడ్స్ అన్ని నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యి. నువ్వు అది ఇంప్లిమెంట్ చేస్తే గనక నువ్వు మ్యాప్ అయిపోయావని చెప్తుంది. అందుకే ఇలా డాటెడ్ లైన్స్ ఉన్నాయంటే దానర్థం ఈ బ్లూ కలర్‌లో ఉన్నవన్నీ క్లాసెస్ ఇవి ఈ ఇంటర్‌ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అంటే ఆ పర్టిక్యులర్ ఇంటర్‌ఫేస్‌లో అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అది హాష్ మ్యాప్ ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. అంటే దానికి బాడీ ఇస్తుంది. నేను చెప్పేది మీకు కొంచెం గజిబిజిగా ఉండొచ్చు. స్టే విత్ మీ. చివరి వరకు ఉంటే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ వి హావ్ లింక్డ్ హాష్ మ్యాప్ అండ్ వి హావ్ ట్రీ మ్యాప్. ఈ మధ్యలో ఈ సార్టెడ్ మ్యాప్ ఎందుకొచ్చినాయి? ఎంవిఎఫ్ మ్యాప్ ఎందుకొచ్చినాయి? అవి ఐల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ప్రస్తుతానికి మ్యాప్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఒక్క సింగిల్ థింగ్ మీద ఫోకస్ చేయండి. డోంట్ ట్రై టు అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్. ఈ వీడియో లాస్ట్‌కి అన్ని సెన్స్ చేస్తాయి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ అంటే ఏంటి? మ్యాప్ స్టోర్ కీ వాల్యూ పేర్స్. ఓకే. కీ వాల్యూ పేర్స్‌ని స్టోర్ చేసుకుంటది. కీస్ ఆర్ ఆల్‌వేస్ యూనిక్. సింపుల్ రా. ఇప్పుడు ఒకే స్టూడెంట్ ఐడీ మల్టిపుల్ స్టూడెంట్స్‌కి ఉంటదా? చెప్పండి. మీ క్లాస్‌లో ఎవరన్నా ఒకడికే ఒక రోల్ నంబర్ ఉంటది కదా! ప్రతి ఒక్కళ్ళకి రోల్ నంబర్ ఉంటది. అది మల్టిపుల్ స్టూడెంట్స్‌కి ఒకే రోల్ నంబర్ ఉంటదా? ఉండదు. కానీ మల్టిపుల్ పేర్లు నీ పేరుతో నీ కాలేజ్‌లో ఎవడో లేడా? స్కూల్‌లో గనుక ఎవడు లేడా? ఉండరు కదా! సో, సింపుల్‌గా చెప్పాలంటే కీస్ ఆర్ ఆల్‌వేస్ యూనిక్. దే ఆర్ లైక్ ద ఐడీస్ ఫర్ ద వాల్యూస్. దే ఆర్ లైక్ ఐడీస్ ఫర్ ద స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్ అనేవాడు వాల్యూ అనుకోండి. వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. మల్టిపుల్ నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఉంటారు కూడా. రైట్. అండ్ మ్యాప్ ఈస్ నాట్ ఏ కలెక్షన్. ఎందుకు కలెక్షన్ కాదంటే కలెక్షన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకునేది కలెక్షన్. కానీ మ్యాప్ అనేది ఏంటంటే నువ్వు ఒక ఎలిమెంట్ స్టోర్ చేసుకోవాలనుకో ఎలిమెంట్ ఒకటే కదా! దానికి సంబంధించిన కీ ఉండాలి. కీ వాల్యూ పేర్స్ ఉండాలి. ఓకేనా? స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. సో, మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కలెక్షన్‌లో ఇదంతా మీకు గజిబిజిగా ఉన్నా సరే జస్ట్ నేనేం చెప్తున్నానంటే కలెక్షన్‌కి సంబంధించిన మెథడ్స్ కొన్ని ఉంటాయి. లిస్ట్‌కి సంబంధించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయి కదా! అలాగే ఇక్కడ మన మ్యాప్ కంటూ కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే నువ్వు మ్యాప్‌లా అవ్వాలనుకుంటున్నావనుకో నువ్వేం చేయాలి ఏదో దాన్ని డేటాను స్టోర్ చేసుకోవాలి లేదా డేటాను బయటికి ఇవ్వాలి కదా! నువ్వు ఆ ఇచ్చే విధానం ఎలా ఉంది? లోపలికి తీసుకునే విధానం ఎలా ఉంది?
ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి ఈ మ్యాప్ పర్టిక్యులర్ ఇంటర్ఫేస్‌లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ మెథడ్స్ ఇవి సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మెథడ్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ మనం లిస్ట్ తీసుకున్నామనుకో, ఒక ఎలిమెంట్ నువ్వు ఆ లిస్ట్‌లో గాని, ఆ క్యూలో గాని, లేకపోతే సెట్‌లో గాని ఒక డేటాను నువ్వు యాడ్ చేయాలంటే ఏం వాడతావు? డాట్ యాడ్ అని పిలువబడే ఒక మెథడ్ వాడతావు కదా! లైక్ సింపుల్‌గా నువ్వు ఒక అరే లిస్ట్‌ని ఒక అరే లిస్ట్ క్రియేట్ చేసావనుకో, నువ్వు దానికి ఏం చేస్తావు? ఏ డాట్ యాడ్ ఆఫ్ 1 లేదా ఏ డాట్ యాడ్ ఆఫ్ 2 రైట్? ఇట్లా పెడతావు. రైట్. మరి మ్యాప్‌లో ఏం వాడతావు? ఒక్క నిమిషం. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో డీఎస్ఏ కంటెంట్ రాబోతుంది. ఓకే. సో, పుట్. ఈ పుట్ అనేది ఏం చేస్తదో తెలుసా? నీకేం చెప్పాను. నువ్వు అక్కడ సింపుల్‌గా ఏం చేస్తున్నావు ఒక సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే యాడ్ చేస్తున్నావు. ఇక్కడ మాత్రం డాట్ పుట్ కీ, వాల్యూ అంటే నువ్వు ఇన్సర్ట్ చేసే ప్రతి వాల్యూకి ఒక కీ అనేది కన్ఫర్మ్ 100% ఉండాలి. ఉండి తీరాలి. ఉంటది కూడా. అలా ఉంటేనే దాన్ని మ్యాప్ అంటాం. ఓకేనా? సో, మనం డాట్ పుట్ అని చెప్పి కీని, వాల్యూని పెడతాం. అన్న ఇప్పుడు మనం కీ అని ఏ డేటా టైప్ పెట్టాలి, వాల్యూ ఏ డేటా టైప్ పెట్టాలని నువ్వు అడగొచ్చు. సింపుల్‌గా నువ్వు అక్కడ అరే లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తావో ఇక్కడ కూడా మ్యాప్ అలాగే క్రియేట్ చేస్తావు. ఒకసారి క్రియేషన్ ఎలా ఉంటదో చూపిస్తాను చూడు. సో, నువ్వు అరే ఒక లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ లిస్ట్ అని ఇస్తావు. ఇక్కడ ఇస్తాను చూడు. లిస్ట్ అని ఇస్తావు. ఇచ్చి నువ్వు ఏ టైప్ ఆఫ్ వాల్యూని అయితే స్టోర్ చేయాలనుకుంటున్నావో అది ఇక్కడ ఇస్తావు. దానికి ఒక నేమ్ ఇస్తావు లిస్ట్‌కి. ఓకేనా? ఇప్పుడు నేను అరే లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఈ రైట్ సైడ్ నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ అరే లిస్ట్ అని ఇస్తాను. రైట్. అర్థమైందా? లిస్ట్ అని ఇచ్చాను. డేటా టైప్ ఇచ్చాను. అని చెప్పి దాని నేమ్ ఇచ్చాను. న్యూ అరే లిస్ట్ అని క్రియేట్ చేశాను. సింపుల్‌గా మ్యాప్ కూడా అలాగే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మ్యాప్‌కి అని నేను పేరిచ్చాను. న్యూ హాష్ మ్యాప్ అని చేస్తున్నాను. ఈ హాష్ మ్యాప్ ఏంటన్న విషయం మర్చిపోండి కాసేపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జస్ట్ ఆ డేటా స్టోరింగ్‌కి ఆ మెథడ్స్ ఎలా క్రియేట్ చేస్తానో చూపిస్తానండి. ఐ మీన్ ఈ మెథడ్స్‌లో ఈ వాల్యూస్ ఏంటో చూపిస్తున్నాను అంతే. సో, నేను మ్యాప్ అనేసరికి ఏం చెప్పాను? కీ ఉంటది. వాల్యూ ఉంటదని చెప్పాను కదా! కాబట్టి కీకో డేటా టైప్ ఉంటది. వాల్యూకో డేటా టైప్ ఉంటది. రెండిటిలికి కలిపి నువ్వు ఒకేసారి డేటా టైప్ ఇవ్వడం అలా ఇవ్వడం కుదరదు. అలా జరగదనమాట. సో, నువ్వు కీకి ఏం డేటా టైప్ ఇవ్వాలి, వాల్యూకి ఏం డేటా టైప్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ముందుగానే నువ్వు స్పెసిఫై చేయాలి. సో, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా ఏం చేద్దామంటే ఒక ఐడీ అలాగే ఆ ఎంప్లాయీ నేమ్ ఈ రెండిటిని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో. ఐడీ అనేది ఎప్పుడు ఎలా ఉంటది? స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటది. సారీ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంటది. బట్ మనం ఇంటిజర్ ఫార్మాట్‌లో తీసుకుందాం. సో, ఎంప్లాయీ ఐడీ లైక్ ఎంప్లాయీ ఐడీ 1, 2, 3 అలా అనుకోండి. సో, అందుకు కీ అనేది ఎప్పుడు ఇంటిజర్‌లో ఉండాలని ఇక్కడ ఇస్తున్నాను. అండ్ అలాగే వాడి నేమ్ అనేది ఎలా ఉంటది? స్ట్రింగ్‌లో ఉండాలి. కాబట్టి ఇలా స్ట్రింగ్‌లోనే ఇచ్చాను. సో, దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ఏ మ్యాప్. ఓకేనా? సో, మ్యాప్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 థింగ్స్ ఇచ్చాం. ఒకటి ఇంటిజర్, ఒకటి స్ట్రింగ్. సో, ఈ ఫస్ట్ థింగ్ ఏదుందో చూసారు? ఇది ఎప్పుడు కూడా కీ డేటా టైప్ అవుతుంది. అండ్ ఈ సెకండ్ థింగ్ ఉంది చూసారు? ఇది ఎప్పుడు కూడా వాల్యూ యొక్క డేటా టైప్ అవుతుంది. దిస్ ఈస్ హౌ వి క్రియేట్ హాష్ మ్యాప్. ఓకేనా? హాష్ మ్యాప్ అని కాదు ప్రస్తుతానికి మ్యాప్ అనుకోండి. ఎందుకంటే మీకు ఇంకా హాష్ మ్యాప్ అంటే ఏంటో చెప్పలే కదా! చెప్తాను. ఇట్స్ వెరీ సింపుల్. చాలా చాలా సింపుల్. ఓకేనా? స్టే విత్ మీ. అండ్ గెట్ ఆఫ్ కీ. సింపుల్‌గా మీరు చెప్పాలంటే అరే లిస్ట్‌లో ఏం చేసేవారు? ఇక్కడ ఏ అని క్రియేట్ చేశారు కదా! అరే లిస్ట్. ఏ డాట్ గెట్ ఆఫ్ 0 అని పెట్టారనుకో, ఈ అరే లిస్ట్ లోపల 0థ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ బయటకొచ్చేది కదా! ఇక్కడ మనకి ఇండెక్సింగ్ అనేది ఉండదనమాట. కాబట్టి ఎమ్ డాట్ గెట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ కీ వాల్యూ ఇస్తావు కదా! ఆ పర్టిక్యులర్ కీ ఇస్తావు. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కీ 1 అనుకో. 1 కాదు పోనీ ఆ పర్టిక్యులర్ కీ నువ్వు 101 అని సేవ్ చేసావనుకో. ఎమ్ డాట్ గెట్ ఆఫ్ 101 అని చేసావనుకో, ఈ హాష్ మ్యాప్‌లో 101 కీ దగ్గర ఏం వాల్యూ ఉందో చూసి ఆ వాల్యూని వెనక్కిస్తుంది. ఓకేనా? ఇది మనకి ఒక మెథడ్ అనమాట. ఇంకా అలాగే రిమూవ్ ఉంది. ఇది రిమూవ్ చేయడానికి. కంటెంట్స్ కీ అంటే ఈ పర్టిక్యులర్ హాష్ మ్యాప్‌లో ఆ కీ ఉందా? ఆ కీకి సంబంధించిన వాల్యూ ఉందా? లేదా కీ ఉందా లేదా అని చూస్తుంది. కంటెంట్స్ వాల్యూ ఉంది. ఇదేం చేస్తుంది? ఆ పర్టిక్యులర్ మ్యాప్‌లో వాల్యూ ఉందా లేదా అని చూస్తుంది. సైజ్, క్లియర్, ఈజ్ ఎంప్టీ ఇవి మీకు తెలిసినవే. దాని సైజ్ ఎంత? అది మొత్తం క్లియర్‌గా ఉందా లేదా? ఎంప్టీగా ఉందా లేదా? అని చెప్పి చూస్తుంది. సో, దీస్ ఆర్ ద మ్యాప్ మెయిన్ ఇంటర్ఫేస్ మెథడ్స్. ఇప్పుడు మ్యాప్‌కి మనం డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని వాడుకోలేం. దానికంటూ ఒక ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటది. దాన్ని యూజ్ చేసుకొని మనం వాడుకోగలం. ఐయామ్ సారీ. కొంచెం తొందరపడుతున్నాను. మ్యాప్‌కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. ఏ క్లాసెస్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాటిని యూజ్ చేసుకునే వాడుకోగలం. సో, టోటల్‌గా మనకి 3 క్లాసెస్ ఉన్నాయి. ఒకటి హాష్ మ్యాప్, ఒకటి లింక్డ్ హాష్ మ్యాప్, ఇంకొకటి ట్రీ మ్యాప్. ఓకేనా? సో, ఫస్ట్ హాష్ మ్యాప్ గురించి చూద్దాం రండి. టోటల్‌గా మొత్తం మ్యాప్ ఇంటర్ఫేస్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఈ మూడే ఉంటాయి. ఈ మూడే మనం వాడతాం. అండ్ ఇందులో మీరు తరచుగా 99% వాడేదేంటంటే హాష్ మ్యాపే వాడతారు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ వైల్ కంపేర్డ్ టు అదర్స్. ఓకేనా? హాష్ మ్యాప్‌లో నో ఆర్డర్. కోడ్ చేసి చూపిస్తాను. స్టే విత్ మీ. అండ్ అలో 1 నల్ వాల్యూ అండ్ ఇట్స్ వెరీ ఫాస్ట్. సో, అసలు హాష్ మ్యాప్ ఏంటో ఫస్ట్ కోడ్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను. దెన్ విల్ డిస్కస్ అసలు హాష్ మ్యాప్ ఏంటి? అండ్ దాని ఇంటర్నల్ వర్కింగ్ ఎలా ఉంది? అవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? సో, లెట్స్ జంప్ ఇంటు ద కోడింగ్ పార్ట్. ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటి మనం నేర్చుకోబోయేది హాష్ మ్యాప్. ఓకే. ఇప్పుడు మనం మ్యాప్ కలెక్షన్ ఇంటర్ఫేస్‌లో ఉన్న ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో హాష్ మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం రండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాప్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ మనం చూడాలనుకుంటున్నాం కదా! కాబట్టి లెఫ్ట్ సైడ్‌లో నేను రిఫరెన్స్ కింద మ్యాపే ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చాను. అండ్ మీకేం చెప్పాను? ఒక మ్యాప్‌లో ఖచ్చితంగా మనం ఏమేమి స్టోర్ చేస్తాం? కీ స్టోర్ చేస్తాం. అండ్ దానికి సంబంధించిన పర్టిక్యులర్ వాల్యూ కూడా స్టోర్ చేస్తాం. సో, అందుకు నా కీ డేటా టైప్ వచ్చేసి నేను స్టోర్ చేసుకున్నది ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండాలి. అండ్ నా వాల్యూ ఏదైతే ఉందో అది స్ట్రింగ్ డేటా టైప్ ఉండాలని చెప్పి ఇక్కడ నేను డిఫైన్ చేశాను. అండ్ ఇక్కడ ఏమిస్తానంటే నేను ఆహ్, ఈఎంబీ డీటెయిల్స్ అంటే నథింగ్ బట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి క్రియేట్ చేశాను. సో, న్యూ అండ్ నేను క్రియేట్ చేయాలనుకుంది ఏంట్రా అంటే క్లాస్ హాష్ మ్యాప్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. విచ్ ఈస్
ఇంప్లిమెంటేషన్ ఫర్ దట్ మ్యాప్ ఇంటర్ఫేస్. ఓకేనా? మీరు మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే జస్ట్ ఇంగో ఈ హ్యాష్ మీద కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హ్యాష్ మ్యాప్ వచ్చిందా? పైకి రండి. జస్ట్ కమ్ టు ద టాప్. ఇంగో ఇక్కడ మీరు చూడండి పబ్లిక్ క్లాస్ ఇక్కడికి వెళ్ళిపోతానండి. పబ్లిక్ క్లాస్ హ్యాష్ మ్యాప్ ఎక్స్టెండ్స్ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అని ఉంది. సో అండ్ కిందకొచ్చి చూడండి ఇంప్లిమెంట్స్ మ్యాప్. ఓకేనా? ఇంప్లిమెంట్స్ మ్యాప్ మీ సింపుల్‌గా ఇందాకడ ఫ్లో చార్ట్‌లో చూసినట్టయితే ఇక్కడ ఉంది కదా! సింపుల్‌గా మ్యాప్ అని చెప్పి దిస్ ఈస్ హౌ హ్యాష్ మ్యాప్ ఈస్ ఇంప్లిమెంటింగ్ మ్యాప్. సో ఇది ఇంప్లిమెంట్ చేయడం అంటే అర్థం ఏంటంటే మ్యాప్‌లో అన్‌డిఫైన్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాష్ మ్యాప్‌లో ఉంటాయి. స్టే విత్ మీ ఇదేమి భూతం ఏం కాదు. వెళ్ళిపోద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఇప్పుడు మీరు దీని మీద మ్యాప్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీకు చూపిస్తున్నాను. కావాలంటే మీరు ఫ్రంట్ ఫార్వర్డ్ చేసుకోండి. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఇక్కడ చూడండి. బూలియన్ ఈజ్ ఏంటి అని చెప్పి ఒక మెథడ్ ఉంది కానీ దీనికి సంబంధించింది ఎలాంటి బాడీ ఇక్కడ లేదు. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటది? హ్యాష్ మ్యాప్ లోపల ఉంటది. ఇంప్లిమెంట్ చేసింది కదా! కాబట్టి దానికి సంబంధించిన కోడ్ కిందో చోట ఉంటదనమాట. ఓకేనా? మీకు క్లారిటీగా చూపించడానికి నేను ట్రై చేస్తాను. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఒకవేళ మీకు ఎప్పుడన్నా సరే ఇలా కోడ్‌లో ఒక పార్ట్ ఎక్కడుందో తెలియలేదనుకో కంట్రోల్ ఎఫ్ కొట్టండి. మీకు కావాల్సింది ఇక్కడ టైప్ చేయండి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియరింగ్ పబ్లిక్ బూలియన్ ఈజ్ ఎంప్టీ రిటర్న్ సైజ్ ఈక్వల్ 0 ఇది లాజిక్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఒక హాష్ మ్యాప్ క్రియేట్ చేశారనుకో దాని లోపల సైజ్ ఎంత ఉంది అంటే అది ఎంప్టీగా ఉందా లేదా అది ఖాళీగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ మెథడ్ వాడతాం మనం. మీరు మ్యాప్ ఇంటర్ఫేస్‌లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ జస్ట్ మనకి ఇందాకడ చూపించా కదా! ఇక్కడ జస్ట్ మనకి మెథడ్ నేమ్ అనేది ఇచ్చి వదిలేసాం అంతే. దాన్ని రిటర్న్ టైప్ ఇచ్చి వదిలేసాం బూలియన్ అని చెప్పి. మీరు మామూలుగా ఎలా చూస్తారు పబ్లిక్ వాయిడ్ అని చెప్పి ఇలా మెథడ్స్ క్రియేట్ చేస్తారు కదా! కానీ ఇక్కడ ఏం చేసాం దీన్ని రిటర్న్ టైప్ ఏదైతే ఉందో అది బూలియన్ అయి ఉండాలి. అండ్ ఇది మెథడ్ నేమ్ అని చెప్పి ఇక్కడ జస్ట్ వదిలేసాం అంతే. కానీ హ్యాష్ మ్యాప్ లోపల దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఉంటది. ఓకే. ఇదంతా మీరు తెలుసుకోవాల్సిన పని లేదు. జస్ట్ మీకు బేసిక్ ఐడియా చెప్తాను అంతే. సో మన హ్యాష్ మ్యాప్ అనేది ఏం చేస్తారంటే ఇట్ విల్ స్టోర్ కీ వాల్యూ పేర్స్ ఇంక ఇక్కడ ఉంది. కీ ఒక డేటా టైప్ వచ్చేసి ఇంటిజర్ ఉండాలని చెప్పాను. అండ్ దాని వాల్యూ ఒక డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ ఉండాలని చెప్పాను. దాన్ని హ్యాష్ మ్యాప్‌కి నేమ్ ఇచ్చానంటే నేమ్ ఏమి ఇచ్చానంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇచ్చాను. నేను క్రియేట్ చేసింది ఏంటి హ్యాష్ మ్యాప్ అందుకు లెఫ్ట్ సైడ్ హ్యాష్ మ్యాప్ అని పెట్టాను. ఇప్పుడు నేను డేటా ఎలా చేస్తానో చూడండి. ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ పుట్ అని పెడుతున్నాను. పుట్ 1, రాజా అని పెట్టాను. ఓకే. సో జస్ట్ ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో యూ గైస్ విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ అబౌట్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అని పెట్టాను. రన్ చేద్దాం రండి. చూడండి. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది కీ. ఈ రైట్ సైడ్‌లో ఉన్నది వాల్యూ. ఈ పర్టిక్యులర్ కీకి వాల్యూ ఏంట్రా అంటే రాజా. అందుకే ఇక్కడ 1 రాజా అని చూపించింది. దిస్ ఈస్ హౌ వి గోనా క్రియేట్ హ్యాష్ మ్యాప్ అండ్ ఇంకా వాల్యూస్ యాడ్ చేద్దాం. స్టే విత్ మీ. చాలా క్లియర్‌గా అర్థమవుద్ది. నేను చెప్పి మధ్య మధ్యలో మీకు కొంచెం టఫ్ అనిపించొచ్చు. అవి స్కిప్ చేసేయండి. మీకు ఒకవేళ టఫ్‌గా అనిపిస్తే. స్టార్టింగ్ అన్ని కష్టంగానే ఉంటాయి. వెళ్ళే కొద్దీ ఇట్ విల్ గెట్ ఈజియర్. ఓకే. ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ పుట్ 3, వాట్ వి గోనా డూ? ఏం పెడదాం పేరు? తరుణ్ అని పెడదాం. ఓకే. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి. 1 అనే కీ వాల్యూకి రాజా అని ఉంది. 2 అనే కీ వాల్యూకి క్వెషన్ ఉంది. 3 అనే కీ వాల్యూకి తరుణ్ అని ఉంది. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసే విధానం ఇది. ఓకేనా? సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఇక్కడ మీకు ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ పుట్ అని పెట్టి 3 అనే కీ వాల్యూ ఆల్రెడీ ఉంది. బట్ నేను మళ్ళీ అదే కీ వాల్యూ ఇస్తున్నాను. ఓకేనా? ఇచ్చి ఈసారి ఏమని ఇస్తానంటే ఆహ్, యూట్యూబ్ అని ఇచ్చాననుకోండి. 3 అనేది. ఓకేనా? ఆల్రెడీ 3 అనే కీతో ఒక వాల్యూ ఉంది. బట్ నేను మళ్ళీ అదే కీతో ఇంకో వాల్యూ పెట్టాననుకోండి. ఏమవుద్దో చూడండి. ఇఫ్ ఐ రన్ దిస్, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నేను లాస్ట్‌గా ఏ వాల్యూ అయితే ఇన్సర్ట్ చేశానో ఆ పర్టిక్యులర్ వాల్యూ ఆల్రెడీ పైన 3 అనే కీతో ఉన్న వాల్యూని ఓవర్ రైట్ చేసింది. అంటే అర్థం ఏంటంటే దాన్ని రీప్లేస్ చేసింది. ఇక్కడి వరకు 3 అనే వాల్యూకి తరుణ్ అని పెట్టాను. కానీ మీరు చూసుకున్నట్టయితే మనకు ప్రింట్ అయినప్పుడు యూట్యూబ్ అని ప్రింట్ అయింది. బికాజ్ మనం లాస్ట్‌లో మళ్ళీ 3 అనే సేమ్ కీ పెట్టి డూప్లికేట్ కీ పెట్టి ఒక వాల్యూ ఇన్సర్ట్ చేసాం. అందుకే ఇలా అయింది. సో మీరు డూప్లికేట్ కీస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినా తప్పేం కాదు. ఇన్సర్ట్ అవుద్ది. కాకపోతే దానికి సంబంధించిన పర్టిక్యులర్ వాల్యూ అనేది రీప్లేస్ అయిపోద్దనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకో చిన్న థింగ్ చెప్తాను చూడండి. నేనేం చెప్పాను అట్‌మోస్ట్ ఓన్లీ 1 నల్ వాల్యూ మాత్రమే మనం హ్యాష్ మ్యాప్‌లో ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు నేను ఎందుకు మల్టిపుల్ నల్ వాల్యూస్ చేయకూడదు? ఒక్కసారి ఆలోచించండి చెప్పండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. బట్టి పట్టొద్దు. సింపుల్‌గా ఆడెవడో చెప్పాడు ఓకే. 2 నల్ వాల్యూస్ ఉండమంట. ఒకటే ఉంటదంట. ఎందుకుంటది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు దీనికి నేను ఏ అని వాల్యూ ఇచ్చానురా నల్‌కి. ఓకేనా? సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ విల్ హ్యాపెన్? చూడండి. నల్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పి బాగానే వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్ ఈస్ మనకి హ్యాష్ మ్యాప్‌లో ఎట్లాంటి ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు. నేను లాస్ట్‌లో ఇన్సర్ట్ చేసినా సరే చూడండి ఇది ఫస్ట్‌కి వచ్చి ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మల్టిపుల్ నల్ వాల్యూస్ ఎందుకు ఇన్సర్ట్ అవ్వో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ అగైన్ ట్రై టు ఇన్సర్ట్ ఎ కీ విత్ నల్. నల్ అనే పేరు యూజ్ చేసి ఇంకో కీ పెట్టాననుకో అండ్ నీకు బి అని ఇచ్చాననుకో నీకు మల్టిపుల్ నల్ వాల్యూస్‌తో కీస్ క్రియేట్ అవ్వవు. ఎందుకంటే ఇది డూప్లికేట్ కింద లెక్క కదా!
బేసిక్ కామన్ థింగ్ అలా అనుకోండి. ఇది సింపుల్‌గా ఏమవుతుంది, ఇది ఇంకో డూప్లికేట్ కింద అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నల్లతో ఒక కీ ఉంది. కాబట్టి సింపుల్‌గా నువ్వు మళ్ళీ నల్లని ఇచ్చావు కదా! ఏమవుద్దో తెలుసా? ఆ పర్టిక్యులర్ కీకి ఆల్రెడీ ఏ అని ఉంది కదా! నువ్వు మళ్ళీ నల్లని బి పెట్టావు. కాబట్టి ప్రీవియస్‌గా ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని రీప్లేస్ అయిపోద్దనమాట. అందువలన మనకి మల్టిపుల్ నల్ వాల్యూస్ అనేవి పెట్టడం కుదరదు. సారీ, మల్టిపుల్ నల్ కీస్ అనేవి పెట్టడం జరగదు. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ, నల్ ఏ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడి వరకు కూడా నల్‌లో ఏ అనేది ఉంది. నేను మళ్ళీ ఇంకో కీ క్రియేట్ చేశాను, అది నల్. దానికి వాల్యూ బి ఇచ్చాను. కానీ చూడండి, అక్కడ ఏ అనేది రాలేదసల. ఎక్కడన్నా అవుట్‌పుట్‌లో ఇక్కడ ఏ అనేది వచ్చిందా? కింద చూడండి. లేదు కదా! నల్ ఈజ్ ఈక్వల్ టు బి అని వచ్చింది. ఇఫ్ ఇఫ్ ఈ దీనికి కావాలితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను 5 కిందకి మారుస్తాను చూడండి. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, ఏ వచ్చింది. ఎందుకంటే ఏ నల్ కీకి లాస్ట్‌లో అసైన్ చేశాను నేను ఏ అనే వాల్యూ. ఓకేనా? సో, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అబౌట్ హాష్ మ్యాప్. ఏంటి, ఆర్డర్ అనేది ఉండదు. మ్యాప్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ దానికి సంబంధించిన వాల్యూస్‌లో మనం మాక్సిమం ఒక నల్ కీయే పెట్టొచ్చు. అండ్ అలాగే డూప్లికేట్ కీస్ అనేవి పెట్టడం జరగదు. ఒకవేళ పెట్టినా సరే నీకు తప్పేం రాదు. కాకపోతే నీ ప్రీవియస్‌గా కీకి ఏ వాల్యూ అయితే ఉందో అది నువ్వు ఇన్సర్ట్ చేసిన కొత్త వాల్యూతో రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఫర్ లూప్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇన్ని రోజులు మనం ఫర్ లూప్ ఎలా వాడాం, ఫర్ ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇలాగ, లేకపోతే ఫర్ ఈచ్ లూప్ వాడాం కదా! సో, ఈ హాష్ మ్యాప్‌లో ఫర్ లూప్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అది ఏంటో క్లారిటీగా చూపిస్తాను రండి. ఓకే. బిఫోర్ స్టార్టింగ్ ఈ ఫర్ లూప్ దగ్గర స్టార్ట్ చేసిన దానికన్నా ముందు మీకు ఎక్స్‌ట్రా కొన్ని మెథడ్స్ చూపిస్తాను. అవేంటంటే ఈ గెట్ ఆఫ్ కీ అని చెప్పి మెథడ్స్ ఇవి ఉన్నాయి కదా! అవి చూపిస్తాను. ఎందుకంటే మనం ఫర్ లూప్‌లో అప్పుడు మీకు అక్కడ డైరెక్ట్ అన్నీ అక్కడే చెప్పాననుకో యూ గైస్ విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఓకే. సో, ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ హాష్ మ్యాప్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదైతే ఉందో దీని లోపల ఏదన్నా ఒక కీ తీసుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఇస్తున్నాను. ఓకే. అండ్ ఇలా ఇచ్చాను. నేను ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ ద వాటెవర్ ద వాల్యూ దట్ వాస్ కమింగ్ ఫ్రమ్ దిస్. ఓకే. ఐ థింక్ నాకిది అవసరం లేదేమో అనుకుంటున్నాను. బట్ లెట్స్ రన్ దిస్. అండ్ చూడండి, ఈ డాట్ గెట్ అని చెప్పి మీరిక్కడ కీ ఇవ్వాలి. ఓకేనా? యూ డోంట్ హావ్ టు, ఐ మీన్ మీరు వాల్యూ అనేది ఇవ్వకూడదు. యూ గైస్ హావ్ టు గివ్ ద కీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వాల్యూ యూ వాంట్ టు గెట్. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర హాష్ మ్యాప్ అయితే ఉంది కదా! అది కూడా ఒకసారి నేను ప్రింట్ చేసి చూపిస్తాను. స్టే విత్ మీ, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వెళ్ళిపోతే నేనేం చేయలేను. ఎంప్లాయీ డీటెయిల్స్ అని పెట్టాను. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ చూడండి, మన దగ్గర ఉన్న టోటల్ హాష్ మ్యాప్ ఇది. ఓకేనా? దీంట్లో 2 అనే పర్టిక్యులర్ కీకి వాల్యూ ఏముంది? క్వెషన్ ఉంది. రైట్? సో, మనకు చూడండి ప్రింట్ అయిందా క్వెషన్ అని చెప్పి. బికాజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 15థ్ లైన్‌లో, అంటే ఈ పర్టిక్యులర్ లైన్‌లో ఏం జరిగింది? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ 2 అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ హాష్ మ్యాప్‌లో గెట్ ఆఫ్ అని చెప్పి ఈ మెథడ్ లోపల నేను ఒక కీ పంపిస్తున్నాను. అంటే ఈ హాష్ మ్యాప్‌లో ఈ పర్టిక్యులర్ హాష్ మ్యాప్‌లో 2 అనే కీ ఉందా? ఉంటే గనక దానికి సంబంధించిన వాల్యూ ఏముంది? అది ఇవ్వని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో లేని ఒక కీని ఇచ్చాననుకో. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చాననుకో. ఏం ప్రింట్ అవుతుందో చూద్దామా? దిస్ విల్ జస్ట్ ప్రింట్ నల్. ఎందుకంటే బాబు నా దగ్గర అసలు 10 కీతో వాల్యూయే లేదు. నువ్వు అది అడుగుతున్నావు అని చెప్పి అంటది. ఓకేనా? అండ్ అలాగే మనకు ఇంకో మెథడ్ ఏముంది? కంటెయిన్స్ కీ. అంటే ఇదేం చేస్తదంటే నాకు తెలిసి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తదేమో నాకు తెలీదు. చూద్దాం. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఫాల్స్ రిటర్న్ చేసింది. యెస్, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసింది. ఏంటంటే కంటెంట్స్ కీ అని చెప్పి దాని లోపల 10 అని పెట్టాను. అంటే ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అని పిలువబడే హాష్ మ్యాప్‌లో 10 అనే కీ ఉందా లేదా అని చెప్తుందనమాట. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే అంతే. అండ్ ఇప్పుడు అలాగే కంటెయిన్స్ వాల్యూ. దీస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ మెథడ్స్ అబ్బా! సింపుల్‌గా చెప్పాలంటే. దీస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ మెథడ్స్. బట్ మనం వి జస్ట్ హావ్ టు ప్రాక్టీస్ ఇట్. సడెన్‌గా తర్వాత ఒకేసారి ఇది ఏంటి అని అనుకోకుండా జస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను రాజా అనే వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ అది ఇక్కడ కంటెయిన్స్ వాల్యూ అని చెప్పి పెట్టాను. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ చూడండి, ట్రూ అనేది వచ్చింది. అంటే రాజా అని పిలువబడే వాల్యూ ఆల్రెడీ ఉంది. జస్ట్ ఈ మెథడ్ నేమ్ మారుతుందంటే కంటెంట్స్‌కి కానివ్వండి, కంటెంట్స్ వాల్యూ కానివ్వండి, డాట్ గెట్ కానివ్వండి. అండ్ అలాగే ఇంకో మెథడ్ ఉంది. అదొచ్చేసి ఈజ్ ఎంప్టీ. ఓకే. దీస్ ఆర్ ఆల్ ది మెథడ్స్ యూ హావ్ టు ట్రై. ఇవి ఎవరు చెప్పరు. యూ గైస్ జస్ట్ హావ్ టు ట్రై ఇట్. ఓకేనా? ఈజ్ ఎంప్టీ అనేది నాకు తెలిసి ఇది పెట్టక్కర్లేదనుకుంటా. ఆగండి, ఇదేదో అడుగుతుంది. ఫాల్స్ ఎందుకొచ్చిందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు ఇంటెలిజెన్స్ ఐడియాలో ఇదేరా ఉన్న బెస్ట్ థింగ్. మీరేదన్నా ఒక లాజిక్ చెక్ చేయడానికి రాస్తున్నారు. నేనంటే మీకు చెప్పడానికి చేస్తున్నాను కాబట్టి, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఇక్కడ మీరు దీని హోవర్ చేయండి, యెల్లో కలర్ లైన్‌లో చూపిస్తుంది కదా! రిజల్ట్ ఆఫ్ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఈజ్ ఎంప్టీ ఈస్ ఆల్వేస్ ఫాల్స్. అది మీకు చెప్పేస్తుంది. బాబు ఇది నువ్వు ప్రింట్ ఇది ఆల్వేస్ ఎంప్టీ, ఇది ఫాల్సే ఉంటదని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్‌లో మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కదా! ఓకేనా? కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? స్టే. చూడండి, ఈజ్ ఎంప్టీ అంటే ఇది ఖాళీగా ఉందా లేదా అని చూస్తుంది. ఖాళీగా ఎక్కడుంది? మనం ఏకంగా 5 పెట్టాం ఇందులో. సారీ, 4 పెట్టాం. నల్ అనేది రీప్లేస్ అయిపోయింది కదా! సో, ఫాల్స్ అని వచ్చింది. ఓకే. అండ్ హాష్ మ్యాప్ యొక్క సైజ్ కావాలనుకో, డాట్ సైజ్ అని చెప్పి మెథడ్ ఉంది. యూ జస్ట్ యూజ్ దట్ మెథడ్. లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. వచ్చింది. ఓకే. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెంట్ మెథడ్స్ దట్ వి యూజ్ ఇన్ హాష్ మ్యాప్. అండ్ అలాగే మనం బిఫోర్ గోయింగ్ ఇంటు ద ఈ ఫర్ లూప్ గాని దాంట్లోకి వెళ్ళకమన్నా ముందు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఒక పర్టిక్యులర్ వాల్యూ అనేది ఎలా వచ్చింది? ఒక పర్టిక్యులర్ వాల్యూ ఎలా వచ్చిందనంటే
నథింగ్ బట్ జస్ట్ బై యూజింగ్ ఈ గెట్ అనేది పెట్టి అండ్ దానికి సంబంధించిన కీ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టాను. సో, ఇప్పుడు మీరు ఫర్ లూప్‌లో మీకు వాల్యూస్ అన్నీ కావాలనుకో, మీరు కీస్ అన్ని ఒక్కొక్క వాల్యూని లూపింగ్ చేశారనుకో, ఆ పర్టిక్యులర్ కీకి ఏ వాల్యూ అయితే ఉందో అది మనం ప్రింట్ చేసే ఛాన్స్ ఉంది కదా! నేను అంటుంది ఏంటంటే, మీకు కీస్ అన్నీ తెలీదురా, కాబట్టి ఈ కీస్‌ని ఇటరేట్ చేయగలిగారనుకో, దానికి సంబంధించిన వాల్యూ జస్ట్ ఈ మెథడ్ వాడితే సరిపోతుంది కదా! అది నేను అంటుంది. ఇక్కడ ఏముంది ఎంప్లాయీస్ డాట్ గెట్ అని చెప్పి ఉంది. ఈ లోపల నువ్వు జస్ట్ కీని పాస్ చేయాలి. ఆ కీస్ ఏంటో నీకు తెలియాలంటే ఏం చేయాలి? యూ జస్ట్ హావ్ టు ఇటరేట్ దిస్ మ్యాప్ కంప్లీట్‌లీ. అంటే ఆ మ్యాప్‌లో ఏమేం కీస్ ఉన్నాయో అన్ని కీస్ వచ్చినాయనుకో, ఆ ఒక కీని తీసుకొని ఆ కీకి సంబంధించింది ఏముందో జస్ట్ ఈ గెట్ అనే మెథడ్‌లో పెట్టంగా సరిపోతుంది కదా! ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కీస్ అన్నీ కావాలనుకో, ఎలా వస్తాయిరా అంటే కీస్ అన్నీ రావడానికి మన దగ్గర కీ సెట్ అని చెప్పి ఒక మెథడ్ ఉందనమాట. సో, నువ్వు ఏ మ్యాప్‌కి అయితే కావాలనుకుంటున్నావో ఆ మ్యాప్ ఇవ్వు. ఇచ్చి దానికి కీ సెట్ అని చెప్పి మెథడ్ పెట్టు. ఓకేనా? అండ్ దీన్ని ప్రింట్ చేద్దాం. అలా ఏం ప్రింట్ అవుతుందో చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తది. ఓకే. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. సో, ఇది ఇది తీసేస్తున్నాను. వద్దు తీసేయొద్దు. కమెంట్ చేస్తాను. సారీ. లెట్ మీ రన్ దిస్. సో, చూడండి. మన దగ్గర కీస్ ఏమేమి ఉన్నాయి? కీస్ అంటే ఏంటి? ఇంటిజర్ ఆర్ నల్ ఇవే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి ఇంటిజర్ అని ఇచ్చాం. కీ డేటా టైప్. కాబట్టి చూడండి సెట్ ఆఫ్ కీస్ వచ్చినాయా? నల్ వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. రైట్? ఇప్పుడు నాకు ఎవ్రీ సింగిల్ కీకి ఏమేం వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అదే కదా మన డేటా. మన హాష్ మ్యాప్‌లో మెయిన్ డేటా అదే. కీ వాల్యూ ఉన్నాయి. ఆ వాల్యూ మనకు కావాల్సిన డేటా. కాబట్టి ఇప్పుడు ఈ కీస్‌ని యూజ్ చేసుకొని నేను ఫర్ లూప్ రన్ చేసి ఈజీగా డేటా తెచ్చుకోవచ్చా లేదా? రైట్? అది ఎలా వస్తదంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఈచ్ లూప్ వాడితే సరిపోద్దనమాట. అది ఎలాగో చెప్తాను చూడు క్లారిటీగా. అండ్ ఫర్ ఈచ్ అని పెట్టాను. అండ్ ఇప్పుడు నేను చెప్పేది క్లారిటీగా చూడండి. ఒకసారి నేను ఇక్కడ కోడ్ చేస్తాను. చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. ఫర్ ఇంటిజర్ ఎక్స్ అని పెట్టాను. పెట్టి ఈఎంపీ డీటెయిల్స్ డాట్ కీసెట్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఈఎంపీ డీటెయిల్స్ డాట్ కీసెట్‌ని నేను ఇక్కడ పర్టిక్యులర్ ఈ 17థ్ లైన్‌లో ప్రింట్ చేస్తే నాకు ఏమొచ్చిందిరా? ఒక అర్రే అనేది ప్రింట్ అయింది. రైట్? ఇఫ్ యూ సీ హియర్ క్లియర్‌లీ ఒక సింపుల్ అర్రే అనేది ప్రింట్ అయింది. రైట్? సో, ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ కీసెట్ అని ఇలా పెట్టాననుకో ఒక ఫర్ ఈచ్ లూప్ వాడి అదేమవుతుందంటే ఇందులో ఉన్న ఒక్కొక్క వాల్యూని తీసి ఈ ఎక్స్‌లో పెడతదనమాట. ఎవ్రీ సింగిల్ టైమ్ యూ ఇటరేట్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ కీసెట్ ఉంది చూసారు? అది అర్రేని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏముంది? నల్. ఆ నల్ ఎళ్లి ఈ ఎక్స్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ వాల్యూ ఒకటే వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ లోపలికొచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఏం కావాలంటున్నాను? ఆహ్, ఎక్స్‌ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసి ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ అనేది ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కీ. స్టే విత్ మీ. ఎళ్ళిపోద్ది. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఈ ఎక్స్ అనేది ఏంటి మనం ఏం చేసాం చూడండి. ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ కీ సెట్ అన్నాం. అప్పుడు మనకి ఈ కీ సెట్ అర్రే అనేది వస్తుంది. ఓకేనా? దాంట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ ఈ ఎక్స్‌లోకి ఎళ్తదనమాట. ఫస్ట్ ఎళ్తది నల్‌లోకెళ్తది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ నల్ అనేది ఇప్పుడు ఎక్స్‌లో ఉందనమాట. ఓకేనా? ఇది ఎక్స్ అనొద్దు. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే కీ అని రాస్తాను. ఓకేనా? ఇప్పుడు మొత్తం కీస్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఆ కీని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అండ్ ప్రింట్ చేసి ఎంప్లాయీ డాట్ గెట్ ఆఫ్ కీ. అంటే ఈ నల్ అనే కీకి ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ఇవ్వు అని చెప్తున్నా. ఓకేనా? దట్స్ వాట్ ఐ హావ్ డన్ హియర్. సో, ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. చూడండి. అండ్ ఓకే. దీని మధ్యలో కొంచెం నీట్‌గా ఉండడానికి పెడతాను ఆగండి. నేను మళ్ళీ నీకు ఇది నోట్స్‌లో చెప్తాను. కొంచెం ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు మేబీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. డోంట్ వెయిట్. ఐ మీన్ డోంట్ వరీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. అండ్ చూడండి. ఫస్ట్ ఏమొచ్చింది? ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ కీసెట్ అనగానే ఎంటైర్‌గా ఇంగో ఎర్రే అనేది ఇక్కడ ప్రింట్ చేశాను కదా! ఈ 17థ్ లైన్ యూజ్ చేసి. అది వస్తుంది. అలాంటిదొస్తుంది. వచ్చిన తర్వాత ఈ లైన్‌లో చూడండి. ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ కీసెట్ అనగానే అర్రే వస్తుంది. అంటే అందులో ఫస్ట్ నల్ వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో లోపలికొస్తుంది. ఇక్కడ నల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ నల్. అంటే నల్ అనే కీకి ఈ పర్టిక్యులర్ హాష్ మ్యాప్‌లో ఏం వాల్యూ ఉందో చూస్తుంది. ఏం వాల్యూ ఉంది ఇక్కడ చూడండి. నల్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పి నేను ప్రింట్ చేశాను కదా! అండ్ నల్ ఏ వచ్చిందా? అండ్ మళ్ళీ లూప్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్‌కెళ్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ కీ సెట్ అనే దాంట్లో నుంచి ఏమొస్తుంది? ఈ 1 అనే కీ వస్తుంది. ఓకేనా? ఆ 1 అనే కీని మళ్ళీ మనం ఈ మెథడ్‌లోకి పంపిస్తున్నాం. ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ అని చెప్పి. ఈ పర్టిక్యులర్ మెథడ్‌లో ఏమవుతుంది? ఆ పర్టిక్యులర్ కీకి వాల్యూ ఏముందో అవుతుంది. ఓకేనా? అలా రిమైనింగ్ అన్నీ కూడా అవుతున్నాయన్నమాట. థిస్ ఈస్ హౌ వి యూజ్ ఫర్ ఈచ్ లూప్ టు గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ అవర్ హాష్ మ్యాప్. నేను చెప్పింది మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. లెట్స్ జంప్ టు ద నోట్స్ పార్ట్ అక్కడ మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకే గైస్. కొంచెం క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి సింపుల్‌గా ఒక హాష్ మ్యాప్ క్రియేట్ చేసాం. అంతే కదా! స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఏమిచ్చాం? మ్యాప్ అని ఇచ్చాం. అండ్ దాని ఇంటిజర్ స్ట్రింగ్ డేటా టైప్ ఇచ్చాం. ఇక్కడ సింపుల్‌గా రాసేసాను. సో, ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్‌లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సో, నేను ఏం చేస్తానంటే నాకు ఈ ఎంప్లాయీ డీటెయిల్స్‌లో ఉన్న వాల్యూస్ రావాలంటే ఏం కావాలి మనకి? ఫస్ట్ కీ అనేది కావాలి. ఓకేనా? ఒక మెథడ్ ఉంది మనకి. అదేంటంటే నువ్వు హాష్ మ్యాప్ నేమ్ ఇవ్వు. ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ నీ హాష్ మ్యాప్ లోపల ఉన్న కీ ఏ వాల్యూ అయితే కావాలనుకుంటున్నావో ఆ వాల్యూ ఒక కీ అనేది ఉంటది కదా! ఆ కీ ఇక్కడ పాస్ చెయి అంటున్నాను.
సో, ఇలా పెట్టాను. సో, ఇప్పుడు నేను నా హాష్ మ్యాప్‌లో ఉన్న ఎవ్రీ సింగిల్ కీని దీనిలో పెట్టాననుకో, నాకిది ఏం చేస్తది, ఆ పర్టిక్యులర్ కీకి ఉన్న ప్రతి వాల్యూని నాకు వెనకేస్తుంది. రైట్? సో, నేనేం చేశానంటే ఒక ఫర్ ఈచ్ లూప్ క్రియేట్ చేశాను. ఓకేనా? అండ్ నాకు ఒక హాష్ మ్యాప్ లోపల ఎన్ని కీస్ ఉన్నాయో అన్ని కీస్‌ని వెనక్కి చూపిచ్చే థింగ్ ఏదన్నా ఉందంటే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి? నీ హాష్ మ్యాప్ నేమ్ ఇస్తావు. డాట్ కీసెట్. ఈ పర్టిక్యులర్ మెథడ్ ఏం చేస్తదంటే, ఈ కీసెట్ అనే మెథడ్‌ని చూసావు. ఇదేం చేస్తుందంటే, నీ హాష్ మ్యాప్ లోపల ఉన్న ప్రతి కీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక అర్రే ఫార్మాట్ చేసి నీకు వెనక్కిస్తుంది. ఎందుకంటే మనకొచ్చినాయి కదా! నల్ అని చెప్పి, 1 అని చెప్పి, 2 అని చెప్పి, 3 అని చెప్పి, 4 అని చెప్పి. ఇవేంట్రా అంటే, నీ పర్టిక్యులర్ హాష్ మ్యాప్ లోపల ఉన్న కీ పార్ట్స్. నువ్వు ఇక్కడ ఐదుంది చూసారు. ఆ కీ పార్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయన్నమాట. కీస్ అన్నీ వస్తున్నాయి. ఈ ఎవ్రీ సింగిల్ కీకి ఒక వాల్యూ ఉంది. ఓకేనా? ఆ వాల్యూస్ ఎలా వస్తాయిరా అంటే, ఈ ఎంప్లాయీస్ డాట్ గెట్ అని చెప్పి మెథడ్‌లో ఒక్కొక్క కీని నువ్వు పెట్టావనుకో, ఈ మెథడ్ ఇందులో ఒక్కొక్క కీని ఇందులో పెట్టావనుకో, నీకు ఆ పర్టిక్యులర్ కీకి ఉన్న వాల్యూ బయటకొస్తుంది. కాబట్టి ఫస్ట్ నాకు కీస్ రావాలి కదా! అందుకు నేనేం చేస్తానంటే, కీస్ రావడం కోసం ఈ ఫర్ ఈచ్ లూప్ లోపల ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ కీసెట్ అని పెడుతున్నా. ఓకే. ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ కదా! అన్నీ ఒకేసారి బయటకొచ్చావు. ఇందులో నుంచి ఒక్కొక్క వాల్యూ బయటకొస్తుందనుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ ఈ నల్ వాల్యూ బయట అందులో ఈ పర్టిక్యులర్ థింగ్‌లోనే బయటకి రాబోతుంది. కాబట్టి దాన్ని క్యాచ్ చేయడానికి, దాన్ని హోల్డ్ చేయడానికి నాకు వేరియబుల్ కావాలి. ఓకేనా? అండ్ థిస్ ఈస్ వాట్ డేటా టైప్. ఇందులోనే ఏంటి ఇంటీజర్ డేటా టైప్ కదా! అందుకే ఇక్కడ నేను ఇంటీజర్ అని ఇస్తున్నాను. రైట్. అండ్ నువ్వు వచ్చిన దాన్ని హోల్డ్ చేసుకోవడం ఒక వాల్యూ కావాలి కదా! ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. నేను ఇక్కడ ప్రస్తుతానికి మీకు అర్థం కావడానికి కీ అని ఇచ్చాను. మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి నేను కీ అని ఇచ్చా. సో, ఈ పర్టిక్యులర్ కీలో ఇప్పుడు ఏం స్టోర్ అవుతాయి చెప్పండి? ఈ ఎంప్లాయీ డాట్ కీసెట్ అనే మెథడ్ ఏం చేస్తదంటే, నీ హాష్ మ్యాప్ లోపల ఉన్న కీస్ అన్నిటిని కూడా ఒక అరే ఫార్మాట్‌లో తీసుకొస్తుంది. ఓకేనా? అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ నల్ 1, 2, 3, 4 ఇలా నువ్వు కీస్‌ని ఇందాక నీ హాష్ మ్యాప్‌లో స్టోర్ చేసుకున్నావు. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రతి కీ ఉంది చూసారు. ఆ పర్టిక్యులర్ కీ అనేది మాత్రమే నాకు కావాలనుకుంటున్నాను కాబట్టి, అది ఈ ఇంటిజర్ కీలో స్టోర్ అవుతుందన్నమాట బై యూజింగ్ దిస్ ఫర్ ఈచ్ లూప్. ఓకేనా? అండ్ ఇప్పుడు నీ కోడ్‌లో ఈ కీ అనే దాంట్లో ప్రస్తుతం ఏముంది? నల్ ఉంటది. ఓకేనా? అండ్ అది లోపలికి ఎంటర్ అయింది. లోపల ఎంటర్ అవ్వగానే నాకు ఈ పర్టిక్యులర్ కీకి వాల్యూ కావాలనుకో నేను ఏ మెథడ్ వాడతాను? డాట్ గెట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ వాడుతున్నాను. ఓకేనా? సో, ఎలా వాడతానంటే ప్రింట్ చేస్తున్నానన్నమాట. కీ ఉంది. నా పర్టిక్యులర్ కీ దీన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అంతే. ఇలా పెట్టాను చూడండి. ఓకేనా? ఒక్క నిమిషం. మంచిగా నీట్‌గా ప్రింట్ అవుట్ ఇలా పెట్టాను. అండ్ ప్లస్‌ని ఎందుకు పెడుతున్నానంటే ఇట్స్ నథింగ్ బట్ కాంకాగ్నేట్‌ని ఆహ్, ఇవి కూడా చెప్పాలని నావల్ల కాదు. ఓకేనా? అండ్ ఇప్పుడు నీ దగ్గర ఉన్న కీ ఉంది కదా! దానికి వాల్యూ ఏముందో కావాలి. అదెలా వస్తది? నీ హాష్ మ్యాప్ నేమ్ పెడతావు. పెట్టి డాట్ గెట్ ఆఫ్ థిస్ పర్టిక్యులర్ కీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇస్తావు. ఇలా పెడితే ఏమవుతుంది? ఇందులో నుంచి ఫస్ట్ నల్ అనే వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది. ఎళ్లి లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఇక్కడ నల్ అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ నల్ అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ హాష్ మ్యాప్ లోపల ఇక్కడ నల్ అనే కీ ఉంది. ఆ పర్టిక్యులర్ కీకి వాల్యూ ఏముంది అని నువ్వు అడుగుతున్నావన్నమాట. ఎందుకంటే మనకి హాష్ మ్యాప్‌లో ఏముంది అక్కడ? ఏ ఉంది. అందుకు నీకు అవుట్‌పుట్‌లో ఇలా వచ్చింది. నల్ అని వచ్చి ఏ అని ప్రింట్ అయింది. అండ్ ఆ తర్వాత 1 అనేది వస్తుంది. ఓకే. 1 అనేది మళ్ళీ ఇక్కడొస్తుంది. వచ్చి ప్లస్ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఆఫ్ 1 అంటే ఆ పర్టిక్యులర్ హాష్ మ్యాప్ లోపల 1 అనే కీకి వాల్యూ ఏముందో అదొస్తుంది. అంటే ఏముంది 1కి కుమార్ అని ఉందనుకో అదొస్తుంది. అండ్ అలాగా తర్వాత 2 వస్తది. తర్వాత 3 వస్తది. తర్వాత 4 వస్తది. ఓకేనా? సింపుల్‌గా అంతే. అంతే. ఇప్పుడు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి. సింపుల్‌గా ఏం చేస్తున్నానంటే, నా దగ్గర ఏ హాష్ మ్యాప్ అయితే ఉందో స్టే విత్ మీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. నా దగ్గర ఏ హాష్ మ్యాప్ అయితే ఉందో దానికి డాట్ కీసెట్ అని చెప్పి ఒక మెథడ్ అప్లై చేస్తున్నాను. ఈ మెథడ్ అప్లై చేస్తే నా దగ్గర హాష్ మ్యాప్‌లో ఏమేం కీస్ అయితే ఉన్నాయో అవన్నీ నాకు ఒక అరే ఫార్మాట్‌లో వెనక్కిస్తుందనమాట. ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని బయటికి తీసి నేను ఇటరేట్ చేయాలనుకుంటున్నాను. అందుకు నేను ఒక ఫర్ ఈచ్ లూప్ వాడుతున్నాను. అండ్ ఆ అరే లోపల ఉన్న వాల్యూస్ ఏంట్రా అంటే దాని యొక్క డేటా టైప్ ఏంట్రా అంటే ఇంటిజర్. ఓకేనా? అందులో ఉన్న కీస్ యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంటిజర్. ఒక్కొక్క కీని తీసి ఇందులో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసిన తర్వాత ఈ ఫర్ ఈచ్ లూప్ లోపలికొస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఆ కీని ప్రింట్ చేస్తున్నాను. అండ్ అలాగే నీ దగ్గర ఉన్న హాష్ మ్యాప్‌లో ఒక పర్టిక్యులర్ కీకి సంబంధించిన వాల్యూ ఏంటో తెలియాలిరా అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ అంటే నీ హాష్ మ్యాప్ నేమ్ ఇస్తావు. డాట్ గెట్ అని చెప్పి నీ నీ పర్టిక్యులర్ కీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇస్తావనమాట. సో, ఈ విధంగా నువ్వు ఆహ్, ఈ కీ సెట్ అనేది వాడుకొని నీ కీస్‌ని బయటకి తీసుకొచ్చి అండ్ ఆ కీస్‌ని యూజ్ చేసి నీ హాష్ మ్యాప్ లోపల ఉన్న వాల్యూస్‌ని నువ్వు ఇలా ప్రింట్ చేయొచ్చనమాట. సింపుల్‌గా ఇక్కడ ప్రింట్ చేసి చూడండి అలాగా. ఓకేనా? సో, నీకిది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే దీనికన్నా బెస్ట్ వే ఉంది అది చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ హార్డెస్ట్ పార్ట్ నేర్చుకున్నామనుకో తర్వాత ఈజీగా ఉంటదని చెప్పి అది చెప్తున్నాను. లెట్స్ జంప్ ఇంటు ద సమ్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ గెట్టింగ్ దిస్ హాష్ మ్యాప్ డేటా. ఇంకో వే ఉంది ఆ వే చెప్తాను రండి. ఓకే గైస్. ఇప్పుడు నేనిక్కడ ఏం రాస్తున్నానని చెప్పి మీరెవ్వరు భయపడొద్దు. జస్ట్ వాచ్ ఇట్. ఓకేనా? నేనేం రాస్తున్నానని చెప్పి చూడండి. 1 మినిట్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది.
ఓకేనా? ఇప్పుడు నేను ఒక హ్యాష్ మ్యాప్‌ని ఇటరేట్ చేసి దాంట్లో ఉన్న కీస్‌ని, వాల్యూస్‌ని ఎలా ప్రింట్ చేయాలో ఇక్కడ నేను కోడ్ చేసేస్తాను ఫస్ట్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీ సింగిల్ వాల్యూ. జస్ట్ స్టే విత్ మీ. జస్ట్ ఉండండి అర్థమవుద్ది. ప్లీజ్ స్టే విత్ మీ. ఓకేనా? మ్యాప్ అని పెట్టా. డాట్ ఎంట్రీ. ఇక్కడ ఏం రాసానని చెప్పి భయపడకండి. ఇట్స్ వెరీ సింపుల్. మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఏం పెడదాం? యాక్చువల్లీ ఇలా కాదు. స్టే విత్ మీ. వెళ్ళిపోద్దురా బాబు! నేను చాలా క్లారిటీ చెప్తాను. జస్ట్ ఆగు. చాలా క్లారిటీగా అర్థమవుద్ది. ఓకేనా? ఇక్కడ ఏదో రాసేసానని చెప్పి భయపడొద్దు. ఇట్స్ వెరీ, వెరీ సింపుల్. జస్ట్ స్టే విత్ మీ. అర్థమైన తర్వాత ఏంటి ఇంతేనా అనిపిత్తది. దీని నుంచి అందరూ పారిపోవడానికి ట్రై చేస్తారు. జస్ట్ డోంట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ దిస్. ఇట్స్ వెరీ సింపుల్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. జస్ట్ లెట్ మీ రన్ ఇట్ అండ్ షో యూ. చూడండి. నాకు లెఫ్ట్ సైడ్‌లో కీస్ ప్రింట్ అయినియి. రైట్ సైడ్‌లో వాల్యూస్ ప్రింట్ అయినియి. మీకోసం మళ్ళీ రన్ చేసి చూపిస్తున్నాను. ఓకే. ఇక్కడ ఏముందని చెప్పి చూసి భయపడొద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. సో, ఇదొక ఫర్ ఈచ్ లూప్ అంతే. ఫర్ ఈచ్ లూప్‌లో ఈజీగా చెప్తాను చూడండి. చాలా మందికి చాలా డౌట్ ఉంటుంది. అండ్ ఫర్ ఈచ్ లూప్‌లో మీరు మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? ఈ కాలమ్ చూడండి. ఇక్కడ 2 చుక్కలున్నాయి చూసారు? వీటిని మనం కాలమ్ అంటాం. ఓకేనా? అండ్ ఈ కాలమ్‌కి రైట్ సైడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డేటా యూ ఆర్ గోయింగ్ టు ఇటరేట్. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ అంటే ఇది మన హాష్ మ్యాప్ పేరు. డాట్ ఎంట్రీ సెట్ అని పెట్టాను. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దిస్ పర్టిక్యులర్ థింగ్ విల్ రిటర్న్ బోత్ కీ అండ్ వాల్యూ. దాన్ని మనకి వెనక్కి రిటర్న్ ఇస్తుందనమాట. సో, దాన్ని హోల్డ్ చేసే శక్తి ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దానికుండాలి. ఓకేనా? అందుకే నేనేం చేశానంటే, అందులో అటువైపు నుంచి వచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకొక ఎంట్రీ టైప్ ఆఫ్ డేటా వస్తుంది. ఒక ఎంట్రీ సెట్ టైప్ ఆఫ్ డేటా వస్తుంది కదా! కాబట్టి ఇక్కడ మ్యాప్ డాట్ ఎంట్రీ అని పెట్టాను. పెట్టి అండ్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ వస్తుంది. ఒకటి ఇంటీజర్ అది ఏదైతే ఉందో అది కీ అండ్ అలాగే ఇంకోటి స్ట్రింగ్. ఓకేనా? అండ్ దానికి నేమ్ ఏమి ఇచ్చానురా అంటే ఈ. నథింగ్ బట్ ఈ రైట్ సైడ్‌లో నుంచి వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసుకునే శక్తి ఈకిచ్చాను. ఓకేనా? ఈ పర్టిక్యులర్ ఇక్కడ ఈ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను చూసారు? ఈకిచ్చాను. అండ్ ఈ యొక్క డేటా టైప్ ఏదైతే ఉండాలో అంటే దాని లోపల ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాలని చెప్పి ఈ లెఫ్ట్‌లో ఇచ్చాను. అదే ఈ మ్యాప్ అనే క్లాసు అండ్ ఈ మ్యాప్ అనే ఇంటర్ఫేస్ అనమాట. కాకపోతే దీని మీద క్లిక్ చేయండి. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్. సో, మ్యాప్ అనేది వస్తుంది. అదొచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎంట్రీ. ఓకేనా? ఈ ఎంట్రీ అనేది కూడా ఒక ఇంటర్ఫేస్. దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఎంట్రీ అని చెప్పి ఒకటుంది. దాని యొక్క డేటా టైప్స్ ఉండాలి కదా! కీ ఒక డేటా టైప్ అండ్ వాల్యూ ఒక డేటా టైప్ అవిచ్చాను. ఓకేనా? దీని నుంచి ఏమొస్తుందంటే నథింగ్ బట్ ఒక కీ, ఒక వాల్యూ వస్తుంది. వాటి డేటా టైప్‌ని అండ్ దాంట్లో ఉన్న థింగ్స్‌ని స్టోర్ చేసుకునే శక్తి ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌కి మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకే. సో, లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈ లోపల బోత్ కీ అండ్ వాల్యూ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ టైమ్ ఓన్లీ 1 కీ, 1 వాల్యూ ఉంటుందనమాట. అందుకే మనకి ఫర్ లూప్ ఎంటైర్ హాష్ మ్యాప్ అయ్యేంత వరకు కూడా ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో, నేనేం చేశాను ఈ డాట్ గెట్ ఆఫ్ కీ అండ్ ఈ డాట్ గెట్ వాల్యూ అని చెప్పి మెథడ్స్ వాడాను. ఈ మెథడ్ వాడితే ఏమవుద్దంటే ఈ పర్టిక్యులర్ ఈ లోపల ఉన్న సింగిల్ కీ, సింగిల్ వాల్యూస్ ఉంటాయి కదా! ఆ 2 ప్రింట్ అవుతాయనమాట. సో, ఫస్ట్ ఏమవుతుంది నల్‌లో ఏ వచ్చి ఈ ఈలో స్టోర్ అవుద్దనమాట. ఫస్ట్ ఇటరేషన్ చేసినప్పుడు. సో, ఈ డాట్ గెట్ కీ అని చెప్పగానే ఆహ్, ఏ కీ అయితే ఉందో ఆ కీ వస్తుంది. అదే నల్‌లో. తర్వాత ఈ డాట్ గెట్ వాల్యూ అనగానే ఏ వచ్చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ గెట్ ఎంట్రీ సెట్. మళ్ళీ ఇంకోటేమొస్తుంది నెక్స్ట్ 1, రాజా ఈ 2 వస్తాయి. తర్వాత 2, క్వెస్ట్ తర్వాత 3, తరుణ్. సో, ఈ విధంగా మనం హాష్ మ్యాప్‌ని ఇటరేట్ చేయొచ్చనమాట. సింపుల్‌గా చెప్పాను కదా! సో, ఏముంది ఒక ఫర్ ఈచ్ లూప్ ఉంటుంది. హ సారీ ఒక ఫర్ ఈచ్ లూప్ ఉంటుంది. అండ్ ఆ పర్టిక్యులర్ హాష్ మ్యాప్‌కి ఎంట్రీ సెట్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? దాని నుంచి వచ్చే డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసుకోవాలి. దీని నుంచి ఇంటిజర్ వచ్చిందనుకో ఇక్కడ ఇంటిజర్ అని ఇస్తావు. డబల్ అని వస్తే డబల్, ఫ్లోట్ అని అయితే ఫ్లోట్ అని పెడతావు కదా! సో, సేమ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం జస్ట్ డేటా టైప్ ఇచ్చాం అంతే. ఆ డేటా టైప్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అందులో నుంచి ఒక మ్యాప్ ఎంట్రీ సెట్ వస్తుంది. సో, దాన్ని హోల్డ్ చేసుకోవాలని చెప్పి ఈ డేటా టైప్ ఇక్కడ ఇచ్చావు. ఓకేనా? హోల్డ్ చేసుకునే వేరియబుల్ ఏంట్రా అంటే ఈ. సో, థిస్ ఈస్ హౌ యూ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సింపుల్ హాష్ మ్యాప్ ఆర్ లింక్డ్ హాష్ మ్యాప్ కానివ్వండి, ట్రీ మ్యాప్ వాటిలింట్లో కూడా మనం ఇలాగే ఫర్ ఈచ్ లూప్ వాడే ఇటరేట్ చేసి ప్రింట్ చేస్తాం. ఇదే నార్మల్ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ ఎ క్లియర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ఇట్. ఓకే. సో, హాష్ మ్యాప్‌కి, లింక్డ్ హాష్ మ్యాప్‌కి, ట్రీ మ్యాప్‌కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు హాష్ మ్యాప్‌కి చెప్పాను కదా! అవే థింగ్స్ అన్నీ కూడా రిమైనింగ్ 2 థింగ్స్‌లో కూడా ఉంటాయి. ట్రీ మ్యాప్‌లో కొన్ని అడిషనల్ మెథడ్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? సో, లింక్డ్ హాష్ మ్యాప్‌కి మళ్ళీ నోట్స్ చెప్పేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఒక హాష్ మ్యాప్ నేను జస్ట్ ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు చూసారు. మనం నల్ అనేది లాస్ట్‌లో యాడ్ చేసాం. కాకపోతే నల్ అనేది ఇక్కడ ఫస్ట్ ప్రింట్ అయింది. సో, హాష్ మ్యాప్‌లో ఎప్పుడు కూడా ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు లింక్డ్ హాష్ మ్యాప్ అని ఇచ్చాననుకో సింపుల్‌గా. సారీ స్పెల్లింగ్ తప్పు కొట్టాను ఒక్క నిమిషం. సో, ఇప్పుడు నేను లింక్డ్ హాష్ మ్యాప్ కింద మార్చేసాను. ఓకేనా? అండ్ లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి నేను ఏ ఆర్డర్‌లో అయితే ఒక్కొక్క వాల్యూ ఇన్సర్ట్ చేశానో అదే ఆర్డర్‌లో ప్రింట్ అయింది. ఇక్కడ నేను ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్‌లో 2, రాజా అని ఇచ్చాను. వచ్చిందా? తర్వాత 1, క్వెషన్ పెట్టాను.
వచ్చిందా? తర్వాత 3, అని పెట్టాను వచ్చిందా? తర్వాత నల్, బి అని పెట్టాను. యాక్చువల్లీ నల్, బి స్టోర్ ఉంది. కాకపోతే నేను మళ్ళీ నల్, ఏ పెట్టాను. కాబట్టి ప్రీవియస్ నల్ వాల్యూ బి అని చూసారు. దాన్ని ఓవర్‌రైట్ చేసేస్తుంది ఏ వాల్యూ అనమాట. ఓకేనా? సో, లింక్డ్ హ్యాష్ మ్యాప్‌కి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ మీరు ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో లింక్డ్ హ్యాష్ మ్యాప్‌లో ఆర్డర్ మెయింటైన్ అవుద్ది. హ్యాష్ మ్యాప్‌లో ఆర్డర్ మెయింటైన్ అవ్వదు. రిమైనింగ్ థింగ్స్ అన్నీ ప్రింట్ కుద్దినట్టు ఒకటే ఉంటాయి. ఓకేనా? అండ్ ఇప్పుడు ట్రీ మ్యాప్ అని ఇంకోటుంది కదా! దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను చూడండి. నేను ఎందుకు ఈ డిఫరెన్స్ చూపిచ్చేస్తానంటే ఇఫ్ యూ గైస్ హావ్ లెస్ టైమ్ మీకు టైం లేదు అనుకుంటే గనుక ఇక్కడ వరకు చూసి ఎళ్ళిపోయినా పర్లేదు. ఓకేనా? సో, ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ చూడండి ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకురా అంటే హ్యాష్ మ్యాప్‌లోను, లింక్డ్ హ్యాష్ మ్యాప్‌లోను నల్ కీస్ యాక్సెప్టబుల్. బట్ ట్రీ మ్యాప్‌లో మాత్రం నల్ కీస్ ఆర్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇక్కడ మనం నల్ కీస్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసాం కాబట్టి ఇది మనల్ని బండబూతులు తిడుతుంది. తీసేస్తున్నాను అండ్ అగైన్ ఐ విల్ ఇన్సర్ట్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నేనిక్కడ ఫస్ట్ 2 అనేది ఇన్సర్ట్ చేశాను కీ వాల్యూ. తర్వాత 1 అనేది ఇన్సర్ట్ చేశాను. కానీ నాకు ప్రింట్ అయినప్పుడు మాత్రం ఫస్ట్ 1 వచ్చింది. తర్వాత 2 వచ్చింది. తర్వాత 3 వచ్చింది. సో, డిఫరెన్స్ ఏంట్రా అంటే ట్రీ మ్యాప్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సార్టెడ్ మ్యాప్. ఓకేనా? సో, నువ్వు ట్రీ మ్యాప్ ఎప్పుడు వాడాలంటే నువ్వు నీ కీస్ బేస్ చేసుకొని అవి అసెండింగ్ ఆర్డర్‌లో నాకు వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు ట్రీ మ్యాప్ వాడాలి. అర్థమైందా? సో, నువ్వు దీని లోపల ఎలా అన్నా వాల్యూస్ పెట్టి ఏమన్నా పెట్టు. వాల్యూస్‌తో సంబంధం లేదు. నీ కీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇది అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేస్తదనమాట నీ డేటాని. ఓకేనా? అందుకనేది మనం ట్రీ మ్యాప్ వాడతాం. సో, హ్యాష్ మ్యాప్ అంటే ఏంటంటే అలాంటి ఆర్డర్ ఉండదు. రిమైనింగ్ అంతా సేమ్. అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ కూడా అంతే. కాకపోతే లింక్డ్ హ్యాష్ మ్యాప్‌లో ఆర్డర్ అనేది ఉంటది. నువ్వు ఏ విధంగా అయితే ఇన్సర్ట్ చేసావో ఆ విధంగానే వస్తది. ట్రీ మ్యాప్‌లో ఏంటంటే నువ్వు ఏ విధంగా ఇన్సర్ట్ చేసావో ఆ విధంగా కాదు. నువ్వు ఎలా ఇన్సర్ట్ చేసినా సరే అసెండింగ్ ఆర్డర్‌లో మాత్రమే డేటా అనేది ప్రింట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 3 థింగ్స్ కామన్‌గా ఏంట్రా అంటే ఇవన్నీ కూడా కీ వాల్యూ బేస్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్ అండ్ కంప్లీట్ మ్యాప్ ఇంటర్ఫేస్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్. కాకపోతే ఈ ట్రీ మ్యాప్‌లో మనకి అడిషనల్‌గా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటో చూద్దాం రండి. ఓకే. ఇప్పుడు ట్రీ మ్యాప్ ఉంది. ఈ పర్టిక్యులర్ ట్రీ మ్యాప్‌కి ఉన్న మెయిన్ పవర్ ఏంట్రా అంటే, నువ్వు కీస్ ఎలా ఇన్సర్ట్ చెయ్యి. వాల్యూస్ కాదు సారీ వాల్యూస్ అని వచ్చేస్తుంది. కీస్ నువ్వు ఎలా ఇన్సర్ట్ చెయ్యి. కీస్‌ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్‌లో సెట్ చేస్తుంది కదా! మరి అసెండింగ్ ఆర్డర్‌లో సెట్ చేసినప్పుడు దానికంటూ కొన్ని అడిషనల్ మెథడ్స్ ఉంటే మనకేమైనా హెల్ప్ ఉంటది కదా! సింపుల్‌గా చెప్పాలంటే మీరు సెట్ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ చూసుంటే అందులో ఏం మెథడ్స్ ఉన్నాయో ఇందులో కూడా అలాగే ఉంటాయి. ఒకవేళ ఇది చూసి అందులోకెళ్ళండి అప్పుడు మీకు అది చాలా ఈజీగా అనిపిస్తది. ఒకవేళ చూడకపోతే ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఉంటది. ఓకేనా? సో, బేసిక్‌గా ఈ సార్టెడ్ మ్యాప్, నావిగేబుల్ మ్యాప్ అని చెప్పి 2 థింగ్స్ ఉన్నాయి కదా! ఇవి ఎందుకురా అంటే ఒక ఒక కరెక్ట్ వేలో నువ్వు ఒక పర్టిక్యులర్ డేటాని అరేంజ్ చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ ఏముంది, లాస్ట్ ఏముంది ఎలాంటి థింగ్స్ వాడుకున్నప్పుడు దాన్ని అలా అసెండింగ్ ఆర్డర్‌లో, డిసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేయడం ఎందుకు చెప్పు. వాట్స్ ద యూజ్ ఆఫ్ అరేంజింగ్ ఇట్. అర్థమైందా? సో, అలా అరేంజ్ చేసుకోవడానికి మనకిది హెల్ప్ అవుతుందనమాట. సో, ట్రీ మ్యాప్ అనేది ఫస్ట్ ఈ సార్టెడ్ మ్యాప్ నుంచి ఏమేం మెథడ్స్ వస్తున్నాయో చూద్దామండి. సార్టెడ్ మ్యాప్ నుంచి చూడండి. ఫస్ట్ కీ అంటే నువ్వు డేటా అంతా ఇన్సర్ట్ చేసేస్తావు. కీస్ అన్ని ఇన్సర్ట్ చేసేస్తావు కదా! ఇన్సర్ట్ చేసిన తర్వాత నీ దాంట్లో ఫస్ట్ కీ ఏదుందో అది రిటర్న్ చేస్తదనమాట ఈ ఫస్ట్ కీ మెథడ్. అంటే మన ట్రీ మ్యాప్‌లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేసి పెడుతుంది కదా! కాబట్టి లోయెస్ట్ కీ వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ కీ అనేది రిటర్న్ చేస్తది. అండ్ అన్నిట్లికన్నా పెద్ద కీ వాల్యూ ఏదైతే ఉందో అది ఈ లాస్ట్ కీ అనేది రిటర్న్ చేస్తది. ఈ హెడ్ మ్యాప్ అనే మెథడ్ చూసావు ఇది ఏం చేస్తదంటే నువ్వు ఒక కీ వాల్యూ ఇచ్చావనుకో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర హ్యాష్ మ్యాప్‌లో అదే సారీ. ట్రీ మ్యాప్‌లో 1, 2, 3 అని చెప్పి ఇలా కీ వాల్యూస్ ఉన్నాయనుకో, నువ్వు హెడ్ మ్యాప్ ఆఫ్ 3 అని ఇచ్చావనుకో, ఈ 3 కన్నా తక్కువ కీస్ ఏదైతే ఉన్నాయో, ఆ కీస్ అన్నీ నీకు రిటర్న్ అవుతాయన్నమాట. నేను చెప్పేది నీకు గలిపించుకుండొచ్చు. బట్ స్టే విత్ మీ. ఐ విల్ కోడ్ ఇట్ అండ్ ఎక్కడితో వీడియో అయిపోతుంది. ఇంకో 5 మినిట్స్ ఉంటదేమో అంతే. అండ్ టెయిల్ మ్యాప్ అనేది ఏం చేస్తదంటే, నువ్వు టెయిల్ మ్యాప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చావనుకో, నీ పర్టిక్యులర్ దగ్గర ట్రీ మ్యాప్‌లో నీ టెయిల్ మ్యాప్ ఆఫ్ 2 అని ఇచ్చావనుకో, నీ దగ్గర ట్రీ మ్యాప్ ఉంటది కదా! ఆ ట్రీ మ్యాప్‌లో నువ్వు ఇచ్చిన కీ కన్నా గ్రేటెస్ట్ కీస్ ఏమున్నాయో అవన్నీ కూడా రిటర్న్ చేస్తది. ఇంక్లూడింగ్ ద కీ యూ గేవ్ హియర్. హెడ్ మ్యాప్‌లో మాత్రం నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ మ్యాప్ ఆఫ్ 3 అని ఇచ్చావనుకో, ఈ పర్టిక్యులర్‌గా నువ్వు ఇక్కడ ఏ కీ అయితే ఇచ్చావో, ఆ కీ కన్నా తక్కువ కీస్ ఏవైతే ఉన్నాయో, తక్కువ అంటే లెస్ థాన్ వాట్ ఆర్ ద కీస్ దట్ ఆర్ దేర్ ఇన్‌సైడ్ ద ట్రీ మ్యాప్ అవి మాత్రమే రిటర్న్ అవుతాయి. ఓకేనా? అండ్ సబ్ మ్యాప్ ఆఫ్ K1, K2 అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న ట్రీ మ్యాప్‌లో కీస్ ఇవ్వనుకో, నేను సబ్ మ్యాప్ ఆఫ్ 1, 3 అని ఇచ్చాననుకో, 1, 2 మాత్రమే రిటర్న్ అవుతాయి. 3 రిటర్న్ అవ్వదు. ఓకేనా? సో, ఇవి సార్టెడ్ మ్యాప్ నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్స్. అండ్ అలాగే మనకు ఇంకోటేముంది, నావిగేబుల్ మ్యాప్ కూడా ఉంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద జస్ట్ అడిషనల్ మెథడ్స్ అంతే. ఏముండదు. హ్యాష్ మ్యాప్ చూసావు, లింక్డ్ హ్యాష్ మ్యాప్ చూసావు, ట్రీ మ్యాప్ కూడా చూసావు. ట్రీ మ్యాప్ ఏమవుతుంది అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తుంది. కాకపోతే ట్రీ మ్యాప్‌కి కొన్ని అడిషనల్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఈ రెండిటి నుంచి వస్తున్నాయి. జస్ట్ ఆ మెథడ్స్ చెప్తున్నాను అంతే. ఓకేనా? రిమైనింగ్ అంతా సేమే. అక్కడ ఎలా లూపింగ్ చేసామో లింక్డ్ హ్యాష్ మ్యాప్‌లో అలాగే చేస్తాం. ట్రీ మ్యాప్‌లో కూడా అలా చేస్తాం. అంతా సేమ్. అండ్ నావిగేబుల్ మ్యాప్ నుంచి
ఆల్రెడీ ఇందులో కొన్ని మెథడ్స్ ఉన్నాయి సార్టెడ్ మ్యాప్‌లో. బట్ ఇది దీనికి అంత పవర్‌గా అనిపించట్లేదు. ఇంకా దీన్ని పవర్‌ఫుల్‌గా చేద్దామని చెప్పి ఈ నావిగబుల్ మ్యాప్ అనే ఒక ఇంటర్‌ఫేస్‌ని ఇంకోటి యాడ్ చేశారు. దీన్ని చూడండి. లోవర్ కీ అంటే నువ్వు ఒక కీ ఇచ్చావనుకో దానికన్నా స్మాలర్ కీ ఉందా లేదా అని చూస్తదనమాట. అంటే దాని అర్థం లోవర్ కీ ఆఫ్ 3 అని పెట్టావనుకో 3 కన్నా స్మాలర్ కీ ఏదైనా ఉందా నియర్‌గా 2 ఉంది కదా! ఉందని చెప్పి ఆ 2ని రిటర్న్ చేస్తది. ఓకేనా? అండ్ ఫ్లోర్ కీ. ఫ్లోర్ అంటే నథింగ్ బట్ కింద. మన కాలు కింద కదా ఫ్లోర్ ఉంటది. నిజంగా దాని అర్థం నవ్వకండి. ఫ్లోర్ కీ అంటే దాని అర్థం అదే. ఫ్లోర్ అంటే దాని అర్థం అంటే అదే. ఓకేనా? సో, ఫ్లోర్ కీ ఆఫ్ అని చెప్పి నువ్వు 3 ఇచ్చావనుకో 3 కన్నా తక్కువ వాల్యూ ఉందా లేదా అని చూస్తది. ఉంటే రిటర్న్ చేస్తది. లేదంటే ఫస్ట్ 3 ఉందా లేదా అని చూస్తది. ఉంటే గనక 3 అని రిటర్న్ చేస్తది. ఆ పర్టిక్యులర్ కీని. లేదనుకో గనక దానికన్నా స్మాలెస్ట్ కీ ఏముందో ఆ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుందనమాట. అండ్ అలాగే హైయర్ కీ అనేది గ్రేటర్ కీ. అంటే ఇప్పుడు నువ్వు హైయర్ కీ ఆఫ్ 2 అని చెప్పి ఇచ్చావనుకో, ఈ 2 కన్నా గ్రేటెస్ట్ కీ ఉందా లేదా అని చూస్తది. ఉంది కదా 3 అని చెప్పి అదే రిటర్న్ అవుతుంది. అండ్ సీలింగ్ కీ ఇదేం చేస్తదంటే సీలింగ్ అంటే నథింగ్ బట్ పైకి. ఓకేనా? అంతే నిజంగా సీలింగ్ అంటే పైకి. సీలింగ్ అనేది పైన ఉంటది దీని పైన. సో, గ్రేటర్ ఆర్ ఈక్వల్ అంటే ఇప్పుడు నువ్వు 2 అని ఇచ్చావనుకో సీలింగ్ కీ ఆఫ్ 2 అని ఇచ్చావనుకో ఫస్ట్ 2 ఉందా అని చూస్తుంది. ఒకవేళ లేదనుకో దానికన్నా గ్రేటర్‌ది ఏముందా 3 ఉందా ఓకే అది రిటర్న్ చేసేయి అని చెప్తుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్ డిసెండింగ్ మ్యాప్ అని ఒక మెథడ్ ఉంటది. మీరు ట్రీ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే అది అసెండింగ్ ఆర్డర్‌లో బేస్డ్ ఆన్ యువర్ కీస్ అనేది మీ డేటాని సెట్ చేస్తుంది. ఈ డిసెండింగ్ మ్యాప్ అనేది వాడారనుకో అది సింపుల్‌గా ఏం చేస్తదంటే అసెండింగ్ ఆర్డర్‌లో సెట్ చేసిన దాన్ని రివర్స్‌లో డిసెండింగ్ ఆర్డర్‌లో సెట్ చేస్తదనమాట. అంటే బిగ్ టు స్మాల్. ఓకేనా? సో, దీస్ ఆర్ ది అడిషనల్ మెథడ్స్ కన్‌ఫ్యూజ్ చేయాలని కాదు మీకు చెప్పాలని చెప్పాను. సో, సరే ఈ మెథడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అండ్ దీంతో మ్యాప్ కలెక్షన్ ఇంటర్‌ఫేస్ అనేది క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్‌గా జావా కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్కే క్లోజ్ అయిపోద్ది. సో, ఇప్పుడు మన దగ్గర ట్రీ మ్యాపర్ ఉంది కదా! అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే నేను మీకు ఇప్పుడు కొన్ని ఎక్స్‌ట్రా మెథడ్స్ చెప్పాను కదా! ఈ మెథడ్స్ అన్నీ కూడా మ్యాప్ ఇంటర్‌ఫేస్‌లోవా? కాదు. ఒకటి సార్టెడ్ మ్యాప్ ఇంటర్‌ఫేస్‌లోనే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి నావిగబుల్ మ్యాప్ అని చెప్పని చూసారు అందులో నుంచి వస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే మ్యాప్ అనేది ఇక్కడుంది. దీంట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ ఉంది పైన టాప్‌లో మ్యాప్ అని చెప్పి. దీంట్లో నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి అనుకోండి. ఇవన్నీ కూడా వచ్చి కిందున్న వాటికి తగులుతాయి. కాబట్టి కిందున్న వాటిలకి అవన్నీ యాక్సెస్ ఉంటాయి. బట్ కింద సార్టెడ్ మ్యాప్ అనేది ఉంది. దీంట్లో నుంచి కూడా వాటర్ అనేది దీంట్లో నుంచి హనీ ఫ్లో అవుతుందనుకోండి. పైనుంచి వాటర్ వస్తుంది. కింద నుంచి హనీ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈ హనీ అనేది పైదనే తగులుతదా? తగలదు కదా! కాబట్టి ఈ సార్టెడ్ మ్యాప్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ కోడ్‌లో లెఫ్ట్ సైడ్‌లో మ్యాప్ అని చెప్పి రిఫరెన్స్ ఇచ్చావనుకో, అప్పుడు దీంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా దీంట్లోకి యాక్సెసిబుల్ అవ్వవు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఆహ్, ఫస్ట్ కీ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. చూడండి. అలా మెథడే రావట్లేదు. వెంటనే అది బండబూతులు తిడుతుంది. బాబు ఈ మ్యాప్ ఇక్కడ ఉంది కదా! ఈ కింద ఉన్న దాంట్లో ఈ ఫస్ట్ కీ అనే మెథడ్ ఉంది. కాబట్టి దీనికి అసలు తెలీదు అది ఉందని చెప్పి. ఓకేనా? అందుకే ఎప్పుడు కూడా నువ్వు ఈ ఫస్ట్ కీ అనే మెథడ్స్ కానీ లేకపోతే ఇప్పుడు నేను సమ్ అడిషనల్ మెథడ్స్ చెప్పాను చూడు. లోవర్ అని చెప్పి, హైయర్ అని చెప్పి, సీలింగ్ కీ అని చెప్పి ఈ మెథడ్స్ అన్నీ కావాలంటే నువ్వు ఆ పర్టిక్యులర్ ఇంటర్‌ఫేస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చుకోవాలి నువ్వు. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ సార్టెడ్ మ్యాప్ అని ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది ఎలాంటి బూతులు తిట్టదు. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ కొడతాను చూడండి. ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ జస్ట్ ఫస్ట్ కీ అని ఇస్తున్నాను. చూడండి ఫస్ట్ కీ అనగానే వచ్చింది చూసారు. బికాస్ దిస్ ఫస్ట్ కీ మెథడ్ వాస్ దేర్ ఇన్‌సైడ్ దిస్ సార్టెడ్ మ్యాప్ ఇంటర్‌ఫేస్. నువ్వు ఈ లెఫ్ట్ సైడ్‌లో ఏది ఇచ్చావో రిఫరెన్స్ రైట్ సైడ్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు కరెక్ట్‌గా ట్రీ మ్యాప్ అని చెప్పి. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్‌లో దేని రిఫరెన్స్ అయితే ఇచ్చావో దాంట్లో ఉన్న మెథడ్స్ మాత్రమే ఈ ట్రీ మ్యాప్‌లోకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ప్రింట్ చేయకూడదు ఇది. 1 మినిట్. ఫస్ట్ మనం ట్రీ మ్యాప్ ప్రింట్ చేద్దాం. అండ్ దాని తర్వాత అందులో ఫస్ట్ కీ ఏదుందో మీకు క్లారిటీగా ఐడియా వస్తుంది. సో, లెట్ మీ రన్ దిస్. చూడండి. ట్రీ మ్యాప్ చూడండి. నేనిక్కడ ఫస్ట్ 2 అనే వాల్యూ అని సెట్ చేశాను. తర్వాత 1, 3 ఇచ్చాను. కానీ ఇది బేస్డ్ ఆన్ ద కీ అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేసిందా? చేసింది. అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ ఫస్ట్ కీ ఏదుంది 1 ఉంది. అది వచ్చిందా? వచ్చింది. సింపుల్‌గా వచ్చింది కదా! అండ్ ఇప్పుడు ఇక్కడ నేను లాస్ట్ కీ అని ఇస్తాను. ఈ మెథడ్స్ అన్ని కావాలంటే రాసుకోండి. నన్నడిగితే రాసుకోవాల్సిన పని కూడా లేదు. జస్ట్ చూసుకోండి ట్రై ఆన్ యువర్ ఓన్ చాట్‌జీపీటీని వాడండి, గూగుల్ కొట్టండి అని చెప్పి అలా డిఫరెంట్ ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి లాస్ట్‌కి 3 అని వచ్చిందా? వస్తది మరి. ఇప్పుడు చూడండి నేనిక్కడ హెడ్‌కి అని చెప్పి పెడతా. హెడ్ మ్యాప్ సారీ హెడ్‌కి కాదు. హెడ్ మ్యాప్ అని చెప్పి నువ్వు ఒక వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అని ఇచ్చాననుకో. ఇది ఏం రిటర్న్ చేస్తది తెలుసా? 3 కన్నా తక్కువగా ఏమేం కీస్ అయితే ఉన్నాయో అవన్నీ రిటర్న్ చేస్తది. సో, ఇఫ్ ఐ రన్ దిస్ చూడండి 3 అనే కీ ఇచ్చాను. దానికన్నా తక్కువ ఏమున్నాయి? 1, 2 అనే కీస్ ఉన్నాయి కదా! అండ్ దానికి సంబంధించిన వాల్యూస్ రిటర్న్ చేసిందా లేదా? చేసింది. అదే నేనిప్పుడు ఇక్కడ టెయిల్ మ్యాప్ అని ఇచ్చాననుకో. ఓకే. టెయిల్ మ్యాప్ 3 అని ఇచ్చాను. ఏమవుతుందో చూడండి. ఇంక్లూడింగ్ ద వాల్యూ యూ ఆర్ గివింగ్ హియర్ అది కూడా ప్రింట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను హెడ్ మ్యాప్ అని చెప్పి 3 ఇచ్చాననుకో. 3ని ఇంక్లూడ్ చేయకుండా దానికన్నా తక్కువ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో, తక్కువ కీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేను ఇక్కడ టెయిల్ మ్యాప్ అనేది చెప్పి ఇక్కడ 1 అని ఇచ్చి ఇక్కడ నేను రన్ చేశాననుకో. ఇక్కడ నువ్వు ఏ వాల్యూ అయితే ఇచ్చావో అది ప్లస్
దానికన్నా పై వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా రిటర్న్ ఇస్తది ఈ టెయిల్ మ్యాప్ అనేది. అది ఇక్కడ చూడండి మొత్తం ఎంటైర్‌గా మళ్ళీ ట్రీ మ్యాప్ అంతా కూడా ప్రింట్ అయిపోయింది. సారీ సెట్ అని వచ్చేతుంది. మొత్తం మ్యాప్ అంతా కూడా ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ అలాగే మనకు ఇంకో మెథడ్ ఉంది. ఏంటంటే సబ్ మ్యాప్. సబ్ మ్యాప్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ దాని లోపల ఉన్న డివైడ్ చేస్తున్నాం అనుకోండి. సబ్ సెట్స్ అంటాం కదా అలాగా. సో ఇప్పుడు నేను ఇక్కడ 1, 3 అని ఇచ్చాననుకో, సింపుల్‌గా నీ మ్యాప్ లోపల ఇంక్లూడింగ్ 1 నుంచి 3 కన్నా తక్కువగా ఏమేం కీస్, వాల్యూస్ అయితే ఉన్నాయో అవి రిటర్న్ చేస్తారనమాట. అంటే 1 or 2 ఇది రిటర్న్ చేయాలి. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ చూడండి 1 or 2 రిటర్న్ చేసినాయా? సో ఈ మెథడ్స్ అన్నీ కూడా మనకి సార్టెడ్ మ్యాప్‌లో ఉన్నాయి లోపల ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను సార్టెడ్ మ్యాప్ అని ఇచ్చాను. అందుకు వర్క్ అయింది. ఇక్కడ మ్యాప్ అని ఇస్తే ఇవేం వర్క్ అవ్వవు. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేసాం నావిగబుల్. నావిగబుల్ మ్యాప్ పెట్టాం కదా! ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇంకా కొన్ని అడిషనల్ మెథడ్స్ వాడుకోవచ్చు. ఏంటవి? లోవర్ కీ. లోవర్ కీ అని చెప్పి నేనేం చేస్తానంటే 3 అని ఇస్తా. ఇఫ్ ఐ రన్ దిస్ సారీ ఇక్కడ ఎర్రర్ ఉంది. ఓకే. లెట్ మీ రన్ దిస్. సో నావిగబుల్ మ్యాప్ అని ఎందుకు ఇచ్చారంటే నథింగ్ బట్ నాకు ఇంకా కొన్ని అడిషనల్ మెథడ్స్ ఉన్నాయి విచ్ వర్ నాట్ దేర్ ఇన్ మ్యాప్‌లో లేవు. సార్టెడ్ మ్యాప్‌లో లేవు. నావిగబుల్ మ్యాప్ ఎక్కడుంది? ఇంకా కింద ఉంది. అంటే ఇక్కడ ఉందనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను లోపల 3 అని ఇచ్చాను. అంటే 3 కన్నా తక్కువగా ఏమన్నా వాల్యూస్ ఉన్నాయా? నియరెస్ట్ వాల్యూ ఏముంది? అది ఇవ్వని చెప్పి ఇది చేస్తుందనమాట. ఇలాగే హైయర్ కీ కూడా ఉంది. సారీ. వెయిట్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. అంటే నా మౌస్ కొంచెం డ్యామేజ్ అయింది. అందుకే ఇంత లేట్ అవుతుంది. చూడండి. హైయర్ కీ అంటే నీ దగ్గర ఉన్న ట్రీ మ్యాప్‌లో 3 అని సంబంధించిన వాల్యూ ఉంది. 3 అని సంబంధించిన కీ ఉంది. రైట్? బట్ ఇదేం చేస్తది తెలుసా? మీరు 3ని చూడదనమాట. దానికన్నా పెద్ద వాల్యూ ఉందా లేదా? దానికన్నా పెద్ద కీ అనేది ఉందా లేదా? అని చెక్ చేస్తుంది అంతే. ఉంటే రిటర్న్ ఇవ్వు. లేదంటే డైరెక్ట్ నల్. ఓకేనా? అదే నేను సీలింగ్ అని ఇస్తే సీలింగ్ కీ అని చెప్పి ఇంకోటుంది. సీలింగ్ కీ ఆఫ్ 3 అని ఇచ్చానురా. సీలింగ్ అంటే ఏంటి? పైకి అప్పర్ సైడ్. అండ్ ఇది చూడండి. సీలింగ్ అనేది వాడామనుకో ఫస్ట్ నువ్వు ఇక్కడ ఇచ్చిన కీ ఉందా లేదా చెక్ చేస్తది. ఒకవేళ ఉంటే డైరెక్ట్ అదే రిటర్న్ చేస్తది. ఒకవేళ లేదనుకో దానికన్నా పెద్దది ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు కీ ఉంది కదా! 3 ఉంది కదా! దీని ప్లేస్‌లో 4 అని పెట్టి రన్ చేస్తా. ఓకేనా? 4 అని పెట్టి నేను ఇక్కడ 3 అని ఇచ్చా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రీ మ్యాప్‌లో అసలు 3 అనే కీయే లేదు. చూడండి 1, 2, 4 ఉన్నాయి. కాకపోతే నేను ఇక్కడ 3 అని ఇచ్చాను. ఇదేం చేసిందంటే 3 ఉందో లేదో ఇచ్చేస్తది. లేదనుకో దానికన్నా పెద్ద వాల్యూ దగ్గరలో ఏదో ఉంది. 3 తర్వాత దగ్గరలో ఇక్కడ ఏ వాల్యూ ఉందనంటే 4 ఉంది. రైట్? అందుకని ప్రింట్ అయిందనమాట. అండ్ నావిగబుల్ మ్యాప్ వల్ల ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ యూజ్ కేస్ ఏంటంటే డిసెండింగ్ మ్యాప్. మనకి ట్రీ మ్యాప్ అనేది అసెండింగ్ ఆర్డర్‌లోనే డిఫాల్ట్‌గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నీకు అది డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలనుకో జస్ట్ నువ్వు డిసెండింగ్ మ్యాప్ అని చెప్పి ఈ మెథడ్ వాడుకోవచ్చు. ఇఫ్ యూ రన్ దిస్ చూడండి. డిఫాల్ట్‌గా ఎలా ప్రింట్ అయింది 1, 2, 4 అని ప్రింట్ అయినాయి. 1, 2, 4 అని చెప్పి. అదే నువ్వు డిసెండింగ్ మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేసావనుకో బిగ్‌కి వాల్యూస్ ఫస్ట్ వచ్చినాయి. 4, 2, 1 అని చెప్పి. ఓకేనా? ఇలా డిఫరెంట్ మెథడ్స్ మీరు ట్రై చేసుకోవాలబ్బా. ఇంకా మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను జస్ట్ డాట్ అని పెట్టి కొడతాను. డిసెండింగ్ అని పెట్టాను చూడండి. డిసెండింగ్ కీ సెట్. ఇది ఏం చేస్తదంటే మొత్తం కీ సెట్ అంటే ఉన్న కీస్ అన్నిటిని కూడా డిసెండింగ్ ఆర్డర్‌లో చూపిస్తది. 4, 2, 1 ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెథడ్స్. సో ఇవన్నీ మీరు ఓన్‌గా ట్రై చేయండి. ఓకేనా? దీస్ ఆర్ ద న్యూ మెథడ్స్ ఐ వాంట్ టు టెల్ యూ. మీకు మాక్సిమం ఎవరు చెప్పరు. నేను కొంచెం టైం తీసుకొని చెప్పడానికి ట్రై చేశాను. సో అది మ్యాటరు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకసారి రివర్స్ చేద్దాం రండి. మ్యాప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కీ వాల్యూ బేస్‌ని స్టోర్ చేసుకుంటది. ఓకేనా? అండ్ దానికి సంబంధించిన మెయిన్‌గా 3 క్లాసెస్ ఉన్నాయి. హాష్ మ్యాప్, లింక్డ్ హాష్ మ్యాప్, ట్రీ మ్యాప్. 3 కూడా కీ వాల్యూ బేస్‌ని స్టోర్ చేసుకుంటాయి. బట్ హాష్ మ్యాప్ ఏంటంటే ఎట్లాంటి ఆర్డర్‌ని ఆహ్, పాటించదనమాట. వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ డేటా. అండ్ లింక్డ్ హాష్ మ్యాప్ అనేది నువ్వు ఏ ఆర్డర్‌లో అయితే వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసావో కీస్‌ని వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసావో ఆ ఆర్డర్‌లోనే స్టోర్ చేసుకుంటది. ట్రీ మ్యాప్ అనేది బేస్డ్ ఆన్ యువర్ కీస్. నీ కీస్‌ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్‌లో అన్నిటిని సార్ట్ చేస్తదనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. అండ్ ట్రీ మ్యాప్‌కి కొన్ని అడిషనల్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అని కూడా చెప్పాను కదా! సో ఈ మ్యాప్ అనేది ఎందుకు ఈ కలెక్షన్ హైరార్కీలో ఈ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండదు. అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్. కానీ ఎప్పుడు కూడా ఈ హైరార్కీలో ఎందుకు ఉండదురా అంటే ఇవన్నీ కూడా దే యూజ్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. కానీ హాష్ మ్యాప్ అనేది ఈ మ్యాప్స్ కానీ, ఈ హాష్ మ్యాప్ గాని, లింక్ హాష్ మ్యాప్ కానీ ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కీ వాల్యూ బేస్‌ని స్టోర్ చేసుకుంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్ ఇన్ జావా. సో దీంతో మనం కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్ అనేది కంప్లీట్‌గా ఎండ్ అయిపోయింది. అండ్ ఫ్రమ్ టుమారో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ డీఎస్ఏ.